to learn today. ఇవాళ ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఒకళ్ళిద్దరు నమస్తే మాట్లాడుతూ మేడం. ఉండండి, అదర్వైజ్ మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. నమస్తే మేడం, నేను మేడం చైతన్యని, శ్రీరామ్ వాళ్ళ మదర్. థ్యాంక్ యూ చెప్పండి. మేడం. యా, జాయిన్ అయ్యాను మేడం. అదే మేడం, బాబు కొంచెం లోలో ఉన్నాడు మేడం, కొంచెం చూస్తారా? ఇప్పుడు పర్సనల్ ఏమొద్దండి, ఓన్లీ అబౌట్ ద సబ్జెక్ట్ మాట్లాడండి. యా, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మేడం, ఇది నేర్చుకున్నదే మీది జాయిన్ ఆల్రెడీ రేకి నేర్చుకున్నారా? నేర్చుకున్నాను మేడం. మరి రోజు చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తున్నాను మ్యామ్. మరి అప్పుడప్పుడు చేస్తే ఎలా హీల్ అవుతారు మీరు? రోజు గాలి పీలుస్తున్నారా లేదా? అవును మ్యామ్. అప్పుడప్పుడు పీలుస్తున్నారా? లేదు మ్యామ్, రోజు పిలుస్తున్నారు కదా. మరి మరి దానికన్నా అవసరమైనది అది అంతే అవసరమో, ఎనర్జీ కూడా అంతే అవసరం కదా. మరి ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఎనర్జీని ఎంత మనం యూటిలైజ్ చేసుకుంటే అంత తొందరగా బయటకు వస్తాం. ఓకే మ్యామ్. యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ ఆల్సో. డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఫస్ట్ మనం నేర్చుకునేది మనం ఎంత టైంని వేస్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగా మనం రిజల్ట్ వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా ఎక్సైటెడ్ గా ఉంది మ్యామ్ ఈ క్లాస్ యాక్చువల్లీ. ఓకే ఓకే, చాలా సంతోషం. అమ్మా అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళండి, ఎవరు మాట్లాడతారు వాళ్ళే ఓపెన్ చేసి మాట్లాడండి. ఎవరు మ్యూట్ లో వెళ్ళండి, మీరు ఫ్యామిలీ మనం మ్యూట్ చేయడానికి అవుతుందా సార్ అందరికి? చేస్తున్నాను మేడం, ఎవరు కావాలో వాళ్ళనే ఓపెన్ చేయమంటే సరిపోతుంది. ఒక్కొక్కరు మాట్లాడ మేడం వినపట్లేదు. మేడం మీరు అన్మ్యూట్ చేయరు ఒకసారి. ఇప్పుడు చేస్తాను. వినిపిస్తుంది మేడం. లేదు, నాకు ఇందులో రావడం కొంచెం లేట్ అవుతుంది. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. వన్ బై వన్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు అంటే ఓన్లీ సబ్జెక్ట్కే మీరు అవ్వండి. మనము ఇవాళ చక్రాస్, వాటి ఇంపార్టెన్స్, మెడిటేషన్ ఎలా చేయాలి, మెర్కబా మెడిటేషన్ ఒకటి ఏంటి అనేది మీకు చెప్తాను. నేను ఒక మెడిటేషన్ అయితే చేయిస్తాను, తర్వాత మీరు దీన్ని డీటెయిల్డ్గా ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకుంటే కోర్స్ లాగా చేద్దాము. ఓకే, మాట్లాడండి. అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఫోటో తీసుకోమ్మా అరవింద్, అందరూ వీడియో ఆన్ చేయండి. వన్ బై వన్ మాట్లాడండి. నేను గిరిధర్ మేడం, విశాఖపట్నం నుంచి. చెప్పండి గిరిధర్ గారు. మేడం, నేను ఆల్రెడీ రేకి ప్రాక్టీస్ చేస్తున్నాను. అవును. బాగా ఎనర్జీ బిల్డ్ అవుతుంది మేడం. వెరీ గుడ్. ఏ రోజుకి ఆ రోజు తెలిసినట్టు లేకపోయినా ఎనర్జీ అయితే బిల్డ్ అవుతూ వస్తుంది మేడం. ఆ చేంజ్ అనేది మనకి ఎనర్జీ మనలో ఎలా పాస్ అవుతుంది అదంతా కూడా కొంతకాలానికంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా మనకు బాగా తెలుస్తుందండి. ఇప్పుడు మనకేంటంటే ఏదో సబ్జెక్ట్లో చెప్పినప్పుడు ఆ ఫ్లో అనేది ఎలా వెళ్తుంది, చక్రాల నుంచి చక్రాకి ఎలా వెళ్తుంది అదేం పెద్ద తెలియదు. బట్ మనం ఈ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్లో ఏంటంటే ఆ రియల్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడం అనేది వీలవుతుంది. ఓకే, నమస్తే మేడం, నేను మాధురి మేడం.
చెప్పండి మాధురి గారు. అది నితిక మెడిటేషన్ చేస్తున్నాను మేడం. రోజు రేకి అప్పుడప్పుడు చేస్తున్నాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. రిజల్ట్స్ ఏమన్నా వస్తే చెప్పండి. అలాగే చెప్తాను మేడం. అంటే అదే చెప్పాను కదా మేడం, ఆన్ ద వే ఉన్నట్టుగా ఉంది. రిజల్ట్స్ ఏమండి? చెప్తాను మేడం, మీకు మెసేజ్ చేస్తాను. మెసేజ్ కాదు, మీరు బయటకు చెప్తే అందరికి అర్థం అవుతుంది కదా. అట్లాగే అట్లాగే ఓకే ఓకే. మేడం. డీటెయిల్స్ మధ్య మధ్యలో చెప్పక్కర్లేదు. హౌ మీరు చేస్తే ఎంత కాలంలో ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి. అలాగే మేడం, మధ్య మధ్యలో గుర్తు చేసుకోవచ్చు కదా మేడం, గుర్తొస్తా ఉంటే ఏంటండి? నితిక మధ్యలో చేయొచ్చు. చాంటింగ్ ఉంది కదా, చాంట్ చేయండి. చాంట్ చేసుకోవచ్చు. చాంట్ చేయమంటారా మేడం? చాంట్ చేసుకోండి. ఓకే మేడం. అదే అదే అది అడుగుదాం అనుకుని మళ్ళీ చేయండి, గ్రూప్ లో చేయండి. కదా అని. పర్వాలేదు, చేసుకోండి. చాంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో చెప్పండి. హలో మేడం, నా పేరు శేషు అండి. ఓకే. మేడం, మీరు చెప్పిన ప్రతి క్లాస్ను అన్ని అటెంప్ట్ చేసి నాకు చక్కటి రిజల్ట్ కూడా వచ్చిందండి. చక్ర ఓకే. అన్ని కూడా నేను చేసుకుంటున్నాను. మేనిఫెస్టేషన్ కూడా నేను అనుకున్నది ఎప్పుడో అనుకున్నా కూడా ఇప్పుడు రిజల్ట్ రావటం మొదలు పెడుతున్నాయండి. అది ఎప్పుడో వెరీ గుడ్, ఎన్నో వెరీ గుడ్. సంవత్సరాల క్రితం నేను ఎప్పుడో చేసుకోవాలి, ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలి అనుకునేదాన్ని. కానీ బట్ ఇప్పుడు మేనిఫెస్టేషన్ లో ఓన్లీ ఫర్ ఎనర్జీస్ పెంచుకోవాలని మాత్రమే పెట్టుకున్నానండి. సో ఎనర్జీస్ ఆర్ రైజింగ్ ఇన్ మై బాడీ ఆల్సో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ నిజంగా ఈ క్లాసెస్ కి నేను అటెండ్ అవటం మూలాన ఇంకా మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ తీసుకుని ఫ్రీక్వెన్సీ చక్కగా బాగుంది మేడం. అది చెప్పడానికనే నేను ఇవాళ అటెండ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అంటే మేడం. మనకు ఆ డిఫరెన్స్ అనేది మనం ఇలాంటి క్లాసులకి అటెండ్ అయితేనే తెలుస్తుందండి. అవును మేడం. లేకపోతే ఏంటంటే మనం రోజు వింటాము, రోజు చాలా మంచి మంచి వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. చక్రాస్ గురించి మీకు ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఉంది. యూట్యూబ్ లో 100 ఉంటాయి. యూ కెన్ ఆల్వేస్ సీ ఆల్ దోస్ థింగ్స్. వాటి సబ్జెక్ట్ అయితే తెలుస్తుంది. అయితే నాకు చిన్న బట్ డౌట్ రీడింగ్ చెప్పండి. కడ్డు వచ్చాను మేడం. చిన్న డౌట్ ఏంటంటే చాలా ఉన్నాయి కదా మేడం, నేను నేర్చుకున్న ప్రాసెస్ లో మీరు చెప్పినవి సెల్ఫ్ హీలింగ్ కూడా జాయిన్ అయినాను. అవి ఇప్పుడు అన్ని ఒక లైన్ ప్రకారం చేసుకెళ్ళాలా, లేకపోతే ఒక దీని ప్రకారం చేయాలా, అయితే డైలీ అన్ని ప్రాక్టీకల్ చేసేసుకోవాలా ఎనర్జీస్ తీసుకోవడానికి? ఎట్లాగనేది మీకేవి బాగుంటాయో అవి ఇస్తాము. అందులో మీరు ఎన్ని చేయగలిగితే మినిమం ఆ నెంబర్స్ చెప్పుకుని ఆ 2 మాక్సిమం మెడిటేషన్స్ అంతే చాలు. దట్స్ ఎనఫ్. మీరు చేయగలిగితే చేస్తారు, అంటే లేకపోతే రేకీలో నష్టమే కొంత లేదు. నేర్చుకున్నాను మేడం. రేకీలో కొంత నేర్చుకున్నాను. అవి ఇవి అన్ని కలిపి చేసినా మీకు పర్వాలేదు, ప్రాబ్లం మీకు లేదు కదా? మీకు ఏం కాదు, ఏం కాదు. మీకు ఏది వీలైతే చేసుకోండి. అది ఓకే మేడం, అలాగే చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే. మీరు చేస్తున్నారు. మీకు ఎవరికి రిజల్ట్స్ ఏమొచ్చాయో చెప్తే కొత్త వాళ్ళందరూ వింటారు. మేడం, చాలా నేను అనుకున్న దాన్ని కూడా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. అది చెప్పడానికి నాకు కొంచెం టైం పడలేదు. దాని చేత దీని ముఖంగా మీ అందరికీ చెప్తున్నాను మేడం. చెప్పే క్లాస్ అని కూడా చాలా ఎనర్జైజ్ అయ్యి ఇస్తున్నారు క్లాస్, ప్రతి క్లాస్ కూడా చక్కగా. అది ప్రాసెస్ చాలా బాగుంటుంది మేడం. అంతా కూడా చేస్తున్న కొలది ఇంకా ఇంకా చేసి నేను ఫుల్ ఆఫ్ క్లారిటీ తెచ్చుకున్నాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందాక క్లారిటీ లేదు, ఏం చేయాలో ఏంటో అని అర్థం కాదు మేడం. సో ఇప్పుడు ఏంటంటే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ నా లోపలికి వచ్చి ఏది కానా కూడా ఐ కెన్ డూ అని దీనిలోకి వచ్చాను మేడం. అందుకని దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓకే. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే పెరుగుతుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకు పెరిగినప్పుడు అదంతా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అండి. ఇంకెవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ ఏమన్నా చేసి ఎక్స్పీరియన్సెస్ ఉంటే మీరు ఇందులో ఏం నేర్చుకోవాలనుకున్నారు? ఎవరైనా చెప్తారా? మెర్కాబా తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. మేడం ఒక విషయం మేడం. చెప్పండి మేడం, స్పిరిచువల్, మెంటల్ ఇదే కాకుండా ఫిజికల్ గా కూడా ఫిట్నెస్ వస్తుంది అనిపిస్తుంది మేడం. అంతకుముందు ఫిజికలే ఫస్ట్ కదండి. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అన్ని ఒకటేనండి. అన్ని వేరేం కాదు. ఒకటి 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 అంతే. అన్ని కలిసే ఉంటాయి.
ఫిజికల్ మాకన్నా స్ట్రెంగ్త్ వస్తుంది, ఎనర్జీ ఉంటుంది, ఫటిక్ తగ్గుతుంది, అలసట తగ్గుతుంది, జ్ఞాపక వేరే శక్తి పెరుగుతుంది, అన్ని 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 మేడం. అవును, ఫిజికల్ గా కన్నా చిన్న వాళ్ళతో పోల్చుకున్నా కూడా చాలా మేము యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తుంది మేడం. అవును. అది తెలుస్తా ఉంది. అవును. అది ఏదైనా పర్ఫెక్షన్ కూడా చేసే పనుల్లో, ఆ, ఆలోచనల్లో క్లారిటీ. పర్ఫెక్షన్ అంటే మనకి రిజల్ట్స్ తొందరగా వస్తుంది. అవును, కరెక్ట్ గా ఆలోచన. చేయగలం, మనం ఏది చేసినా అది కరెక్ట్ గానే ఉంటది, అది రిజల్ట్ కూడా బాగుంటది. అదే మేడం, అన్ని అట్లా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. కొత్త వాళ్ళు ఎవరిని మేడం ఉంటే నమస్తే మాట్లాడండి. మేడం. నా చెప్పండి పేరు సుగుణ. చెప్పండి. నేను మామూలు ఈ మెడిటేషన్ చేస్తాను. అయితే ఆర్క్టూరియన్ మెడిటేషన్ ఇంగ్లీష్‌లో చూసాననమాట. చూసి తెలుగులో ఎవరైనా చెప్తే బావుంటది అనుకున్నా. ఏది? ఆటోమేటిక్‌గా తెలుగులో ఎవరైనా చెప్తే బావుంటది అనుకున్నా. ఏ ఏ ఏ మెడిటేషన్? ఆర్క్టూరియన్ మెడిటేషన్ మేడం. ఆర్క్టూరియన్ ఆర్క్టూరియన్ కాదు. అదే మీరు అది మెర్కబా మెడిటేషన్. ఆ! అది ఇంగ్లీష్ ఛానల్స్‌లో చూస్తున్నాను నేను. తెలుగులో ఎవరైనా చెప్తే బావుంటదేమో అనిపిస్తే మీరు అనౌన్స్ చేశారు. ఓకే. ఓకే. ఇది జాయిన్ అవుదామని నేను. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా మేడం నమస్తే మేడం, శశికళ. చెప్పండి శశికళ. మేడం డే బై డే నేను హోపోనోపోనో, సిద్ధశక్తి, అది కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అవన్నీ చేస్తున్నాను. డే బై డే ఇట్ ఈస్ బికమింగ్ లైట్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్ మేడం. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏదన్నా మన సాధన మెయిన్. నేర్చుకోవడం అనేది మనం నేర్చుకుంటూనే ఉంటాము, వింటూనే ఉంటాం, కానీ మనం ఎంత సాధన చేస్తే అంత రిజల్ట్ మనకు వస్తుంది. అదే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాట్లాడండి. అందరూ పాత వాళ్ళేనా? కొత్త వాళ్ళు ఎవరు లేరా? హలో, నమస్తే మేడం. చెప్పండి. నేను రమాదేవి, వైజాగ్ మేడం. మిమ్మల్ని ఒకసారి మీట్ అయ్యాను. ఇది చెప్పండి. రఘు కాలేజ్ మేడం, మీకు ఐడియా ఉందో? ఆ, ఆ, ఆ. నమస్తే మేడం. నమస్తే. నేను ఇది ఫస్ట్ టైం, అంటే యాక్చువల్లీ రియల్ ఓపెన్ జాయిన్ అయ్యాను మేడం. బట్ నాకు వీలవలేదు ఏ క్లాస్ కి. మధ్యలో ఒకసారి ఒక ఫ్యూ మినిట్స్ వచ్చాను. ఇవాళ ఫస్ట్ టైం మేడం మీతో రావడం. ఓకే. ఓకే. అవునా? అంటే హొప్పనొప్పనో ఏది రెగ్యులర్ రియల్ క్లాస్ అటెండరా? మీ మీ క్లాస్ లోనే జాయిన్ అయ్యాను మేడం. రియల్ ఓపెన్ అని ఒకటి. అవునా? అంటే మాస్టర్ క్లాస్ ఒకటి చేశాను. 21 days అని ఒకటి ఉంది, అందులో జాయిన్ అయ్యారా అంటున్నాను. అందులో మేడం. బట్ నేను ఇందులో రెగ్యులర్ గా లేను. ఓకే. ఓకే. బట్ ఈ రోజు మెడిటేషన్ దీనికి వచ్చాను. మధ్యలో వీడియోస్, మీరు పంపిన వీడియోస్ అన్ని చూసాను మేడం. అందులో వచ్చింది. ఓకే. ఓకే. చాలా రోజులైంది మేడం మిమ్మల్ని కలిసి. చాలా బాగుంది. అదే. అదే. చెయ్యండి, ప్రాక్టీస్ చేస్తే చాలా డిఫరెన్స్ వస్తుందండి. థ్యాంక్ యూ మేడం. డెఫినెట్లీ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమన్నా సబ్జెక్ట్ మీద అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే నేను అంటే సబ్జెక్ట్ మధ్యలో అడుగుతాను, కానీ తర్వాత మెడిటేషన్ తర్వాత పెద్ద మీరు మాట్లాడలేకపోవచ్చు, అందుకని ఇప్పుడే అడుగుతున్నాను. మెడిటేషన్ నమస్కారం తర్వాత మేడం. చెప్పండి. నమస్కారం. నేను ఇప్పుడే ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను. నేను మీది ఇది 21 days ఇది అట్యూన్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది చక్రాస్ ఇది ఇప్పుడే ఫస్ట్ టైం జాయిన్ అయ్యాను మేడం. సెల్ఫ్ హీలింగ్ కూడా చేస్తున్నాను మేడం. అది చాలా బాగా ఉంటుంది. అండ్ నాకు ముందంతా ఒక డిఫరెంట్ గా ఉండింది. నా ఫ్రెండ్స్ తో మాట్లాడేది అది అంతా. ఇప్పుడైతే వచ్చి నాకు ఆ కోపం ఇదంతా లేకుండా కొంచెం ప్రశాంతంగా మాట్లాడేట్టుగా, కొంచెం ఆ సిచ్యువేషన్స్ కొంచెం మారినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎనర్జీస్ బాగా ఫ్లో అవుతుంది. ఒకే ఒక్కటి మేడం నాకు అంతగా
తెలుగు కొన్ని వస్తుంది మేడం. నేను కొంచెం కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటే కూడా కొంచెం బాగుంటుందనేసి నాకు ఇది ఒక సజెషన్. అయితే నిజంగానే ఇట్ హాస్ నాకొచ్చి కొన్ని కొన్ని చేసేటప్పుడు నాకు డిఫరెన్స్ బాగానే తెలుస్తుంది మేడం. డైలీ అది చేస్తున్నాను. మీది ప్రతిరోజు ఆ 5 ప్రిన్సిపల్స్ చెప్పేటప్పుడే నాకొచ్చి ఇట్ గివ్స్ మీ గుడ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్స్‌పీరియన్స్. అవునండి. ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఒక ఎక్స్‌పీరియన్స్ నాకే ఇప్పుడు ఏదైనా కొన్ని కోపం వస్తుంది. ఆ టైంలో వచ్చి నో ఐ షుడ్ నాట్ టుడే ఐ షుడ్ నాట్ వరీ అలా నేనే చెప్పుకునేటప్పుడు ఇట్ గివ్స్ మీ నిజంగానే అది మారిపోతుంది. ఆ సిట్యుయేషన్ మారిపోతుంది. ముందు అవును. అనేలాగా లేదు. ఆ సిట్యుయేషన్ మరి లేదండి. థాంక్ యూ అవును. అండి. థాంక్ యూ సో మచ్ అండి. అంటే రేకి 1 చేశారు మీరు కదా? అవునండి. రేకి 1 ఇప్పుడే చేశాను. ఏప్రిల్ 1 ఆ క్లాస్‌లోనే ఓకే. ఈ చేశాను. గ్రూప్‌లో చేశారు. శుభలక్ష్మి వెరీ అవునండి. ఓకే. శుభలక్ష్మి మేడం నా ఫ్రెండ్. ఓకే. 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 ఆహ్, వెరీ గుడ్. ఆమె ఇంట్రొడ్యూస్ చేసి నేను చేశానండి. నేను వెరీ ఫ్రమ్ చెన్నై యాక్చువల్‌గా. ఓహ్! తెలుగు ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఓకే. తెలుగు కొద్దిగా కొంచెం కొంచెం ఇబ్బంది వచ్చు. ఉంటది. ఓకే. తెలుగు వాళ్ళమే. అయితే అంతగా అదే. తెలుగు మీలాగా అదే. రాదండి. రాదు కదా! అవును. ఓకే. సరే మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. సరే అండి. ఏంటంటే మనము ఎందుకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ పెడుతున్నామంటే యాక్చువల్‌గా మీరు ఏది ఒకటి ఫుల్‌గా బాగా నేర్చుకుని ప్రాక్టీస్ చేసినా ఇట్ వర్క్స్ ఆన్ హోల్ ఆఫ్ యువర్ బాడీ. మన బాడీలో ఏముంటాయి ఫిజికల్ బాడీతో పాటు ఎనర్జీ బాడీ ఉంటుంది. ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. అంటే అది మన బాడీయే. అంటే ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మన బాడీ చుట్టూ మన బాడీలోంచి ఎక్స్టెన్షన్‌గా ఈ సటిల్ ఎనర్జీ ఫీల్డ్ మన లోపల నుంచి అది ఎక్స్‌పాండ్ అయ్యి ఉంటది. ఒక స్పియర్ ఆఫ్ లైట్, ఒక స్పియర్ ఆఫ్ ఫోటానిక్ లైట్‌లో మనం ఉంటాం. అది మన యొక్క ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది మన ఎక్కువ స్ట్రెస్సు, ఎమోషనల్ ప్రాబ్లమ్సు, కోపము, భయము ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, జెలస్ ఇలాంటివన్నీ. మన ఎనర్జీ ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. అంటే ఎమోషనల్‌గా, స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటే ఆ ఫీల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే మన ఎనర్జీ ఎక్స్‌పాండ్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని అది తక్కువైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సాధనలో ఉన్నామో, ఆ ఎనర్జీ మన లోపలికి చక్రాస్‌లోంచి మన లోపలికి, మన బాడీలోకి, మన నాడుల్లోకి వచ్చి మొత్తం మన ఆరా గూడా ఎక్స్‌పాండ్ అయ్యి ఉంటుందనమాట. అయితే మనము ఎలాగైతే ఇప్పుడు ఒక 10 గ్లాసులు నీళ్ళు ఒకసారి తాగేసి రోజంతా ఖాళీగా ఎలా ఉండలేము. మనం ఆహారం తీసుకుంటాము, గాలి పీలుస్తాము, నీళ్లు తాగుతాము ఎలాగో, ఎనర్జీ కూడా అలాగే తనకు తానుగా ఈ చక్రాస్ లోపల నుంచి లోపలికొచ్చి అంటే ఇదంతా ఎనర్జీయే. ఈ ఎనర్జీలో అంటే ఈ ఈ విశ్వంలో ఈ ఈ ఖాళీలో ఈ ఈథర్ అనుకుందాం. ఇందులో ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఉన్నాయా లేదా మీరొకసారి ఆలోచించండి. అంతకుముందు మనం రేడియోలు వినేవాళ్ళం. అంటే ఆ రేడియో పలకడానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ ఈ గాల్లోనే ఉన్నాయిగా. అది మనం ట్యూన్ చేస్తూ ఉంటే ఆ హెర్ట్జ్ ఏదైతే ఆ స్టేషన్‌కి ట్యూన్ అవుతుందో అది రాగానే మనకు చక్కగా పాటలు వినిపించేవి. అదే కొంచెం పక్కకెళ్తే వెంటనే గరగర గరగర సౌండ్ వచ్చేది. అంటే అందులో ఏముంది మనం కొంచెమే కదా తిప్పుతున్నాము. అంటే ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా మ్యాచ్ అయితే ఆ కరెక్ట్ అద్భుతమైన పాటలు, అద్భుతమైన విషయాలు మనం వినగలుగుతాం. అంటే వి కెన్ ట్యాప్ ఇట్ అనమాట. దాన్ని మనము గ్రహించగలుగుతాము. అలాగే అంతకుముందు మనకు సెల్ ఫోన్ లేవు. మరిప్పుడు సెల్ ఫోన్‌లు వచ్చాయి. కూడా ఇవే ఉన్నాయి కదా! ఈ గాలే ఉంది. ఈ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫోను ఆ టవర్‌లోంచి ఏదో ఒక ఫ్రీక్వెన్సీ వచ్చి మన ఫోన్‌లో మనము ఎక్కడో ఉన్న వాళ్ళ మాట కూడా మనం ఇవాళ వినడానికి కావాల్సిన దాన్ని ట్యాప్ చేసుకోగలిగిన శక్తి ఆ ఫోన్‌లోకి దాన్ని సమన్వయం చేశాం కాబట్టి దాన్ని మనం ట్యాప్ చేసుకొని వినగలుగుతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వింటూ ఉన్నారు. అంతకుముందు లేదు కదా!
అంతకుముందు మాట్లాడడానికి లేదు కదా. మీరందరూ మీకున్న మీ దగ్గర టవర్స్, మీకున్న ఇన్స్ట్రుమెంట్, మీకున్న దాంతో యు ఆర్ ఏబుల్ టు ట్యాప్ దిస్. ఆ ట్యాప్ చేసుకుని మీరు వినగలుగుతూ ఉన్నారు, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు. అంటే ఏంటి? అది ఇక్కడ ఉన్న వాటిని తీసుకోగలిగిన శక్తి మనకొచ్చినా, ఇన్స్ట్రుమెంట్కి వచ్చినా దాన్ని మనం ట్యాప్ చేసుకోగలము అనేది ఇప్పుడు అర్థమైంది కదా. అలాగే మన యొక్క ఈ ఫిజికల్ బాడీని నరిష్ చేయాలి అంటే దీన్ని ఆహారము, అన్నము, ఆహారంతో మనం ఫిజికల్గా ఫుడ్ తోటి మనం నరిష్ చేసినప్పుడు అన్నమయ కోశం పోషించబడుతుంది, నరిష్ అవుతాం అన్నమాట. కోశం అంటే చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్. అది మన శ్వాస ద్వారా, గాలి ద్వారా, గాలిలో నుంచి తీసుకునే ఎనర్జీ ద్వారా దానికి ఆహారం అది. అంటే అది స్ట్రెంగ్త్గా బాగుండాలంటే మనం ప్రాపర్ శ్వాసక్రియ ఉండాలి. ఇంకా ఎనర్జీని చక్రాస్ తీసుకునే దాన్ని బట్టి మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ అది స్ట్రెంగ్తన్గా ఉండాలా, బాగుండాలా, బాగలేదా అనేది ఆ యొక్క మనము ఎనర్జీని తీసుకోగలిగిన శక్తి మీద ఆధారపడి ఉంటాయి. అంటే మరి మనకు శక్తి ఉందా లేదా అంటే అది జనరల్గా మనం అన్నిటితోటే పుడతాం, అన్నీ ఉంటాయి. కానీ మనము మన యొక్క జీవితాన్ని మన ఎక్స్పీరియన్సెస్ తోటి, భయాలతోటి, కోపాలతోటి, వాట్ వీ కలెక్టెడ్ త్రూ అవర్ కల్చర్ తోటి, పేరెంట్స్ ద్వారా రకరకాల మైండ్ సెట్స్ని, భయాల్ని, కోపాల్ని, వీటన్నిటిని కూడా మనం అన్ని కలిపి దాని మీద రుద్ది అసలు దాన్ని ఎక్స్ప్రెస్ కాకుండా చేసుకుంటున్నాం. చక్రాసు ప్రాపర్గానే ఉన్నాయి, వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. కానీ మనము అవి ప్రాపర్గా పని చేయకుండా మనము అడ్డం పడుతూ ఉన్నాం. ఎలా పడుతున్నాం? ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు చాలా సరదాగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కానీ మనకేమవుతుంది, కొంతకాలం అయ్యేటప్పటికి భయాలు, కోపాలు ఇవన్నీ పేరుకుని మనమే శ్వాసే తీసుకోండి, శ్వాసక్రియ. చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళు పట్టిలా పైకి వెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు లంగ్స్లోకి వాళ్ళ లంగ్స్ ఏం కదలవు, పొట్ట పైకి వెళ్ళి వస్తూ ఉంటుంది. అంటే అబ్డోమినల్ బ్రీదింగ్ అన్నమాట. అంటే అది న్యాచురల్ బ్రీదింగ్. అదే మనం స్ట్రెస్లో ఉంది, గబుక్కుని ఏదో మనం వెళ్తున్నాం, యాక్సిడెంట్ అవ్వబోయింది, ఇలాగ మనం వెంటనే ఇవన్నీ బిగిసిపోతాయి. అంటే ఏంటి, ఆ స్ట్రెస్ఫుల్ మన యొక్క రెస్పాన్స్ అనేది కాసేపటికి తగ్గలేదు అనుకోండి, మనం ఇలాగే ఉండిపోతాం ఆ లోపల లంగ్స్ అన్నమాట. అంటే హైపర్ వెంటిలేషన్లోకి వెళ్ళి అబ్డామినల్ బ్రీదింగ్ పోతుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్ఫుల్గా ఉంటూ ఉన్నామో అబ్డామినల్ బ్రీదింగ్ పోయేటప్పటికి మన లోపల శ్వాస తీసుకునే శక్తి తగ్గుతుంది, దానివల్ల వచ్చే ఎనర్జీ తగ్గుతుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో ఆ చక్రాస్లో కూడా మన యొక్క ఎప్పుడైతే స్ట్రెస్ ఉందో ఎమోషనల్ ట్రామా కూడా వస్తుంది. కోపము, భయము, ఇలా రకరకాలవన్నీ ఒకదాని మీద ఒకటి పేరుకుపోతూ ఉంటాయి. ఈచ్ చక్రాకి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి గురించి వెళ్దాం మనం. ఆ చక్రాసు వాటి లక్షణాలు మనకు అర్థమైతే మనకున్న సమస్య, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, యువర్ హెల్త్, ఫిజికల్ హెల్త్, mental health, emotional health, and spiritual health is nothing but the expression of your energy field. మీ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటే అదే మీ జీవితంగా బయటకు కనిపిస్తుంది. ఫస్ట్ అదొకటి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, బాగున్నాము, సరదాగా ఉన్నాము, నవ్వుతూ ఉన్నాము, మనకు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాము, ఫైనాన్షియల్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాము, రిలేషన్స్ బాగానే ఉన్నాయి. అంటే ఏంటి, అన్నీ ఆ చక్రాస్ అవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అంటే అక్కడ లైఫ్లో బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాలెన్స్ లేదు అంటే ఈ లైఫ్లో మనకి బ్యాలెన్స్ లేకుండా కనిపిస్తుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు దాన్ని ఎలా బాగు చేసుకోవాలనేది మనం ఆలోచిస్తాం. ఫస్ట్ ఎందుకుంది అనేది, నాకే ఎందుకుంది అనేది కాదు, నాకే ఎందుకుంది, నాకే సమస్య ఎందుకు వచ్చింది అనేది దానివల్ల మనకేమీ రాదు. ఇప్పుడు సపోజ్ ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చింది అందరికీ. ఆ కోవిడ్ వల్ల నాకే ఎందుకు వచ్చిందంటే ఇంక దానికి ఎవడు సమాధానం చెప్పలేడు కదా. ఉంది, నీకేదో కారణం వల్ల ఎక్కడో తగిలిందో, ఏదో గాలిలోంచి తగిలిందో, లేదో ఎక్కడో టచ్లో వచ్చిందో, నీ ఇమ్యూనిటీ సరిగ్గా లేక నీకు వచ్చిందో.
అంటే వీఆర్ ఎ రీజన్ ఫర్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మన కారణంతో మనకు జీవితంలో ఆ సమస్య అనేది వస్తుంది. దానికి నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచిగానే ఉన్నాను కదా, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను మంచిగా ఉండి అందరికి సహాయం చేస్తున్నా, నాకు ఇమ్యూనిటీ ఫిజికల్గా లేనప్పుడు నాకు ఏదన్నా ఓ దోమ కుడితేనో బయటకు వెళ్తేనో నాకు ఫీవర్ రావచ్చు. ఆ ఫీవర్ వచ్చింది, నాకెందుకు వచ్చింది, పక్కనోడికి ఎందుకు రాలేదు, ఇలానే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇమోషనల్లీ ఐఎమ్ క్రియేటింగ్ మోర్ నెగిటివిటీ, లూజింగ్ మోర్ ఆఫ్ మై ఎనర్జీ, మోర్ ఆఫ్ మై ఇమ్యూనిటీని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాను. అంటే ఇవన్నీ ఒకటి, ఆల్ ఆర్ కనెక్టెడ్. మన ఫిజికల్ బాడీ ఎంతో కనిపిస్తుంది ఇది, కానీ కనిపించని ఎనర్జీ బాడీ కూడా అంతే నిజంగా ఉంది ఇక్కడ. ఇప్పుడు గాలి ఉంది, ఇది నిజంగానే గాలి ఉంది ఇక్కడ. గాలి లేకపోతే ఇప్పుడు నేను గాలి పీల్చుకోలేను, నేను బ్రతికుండలేను కదా ఇక్కడ. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నాకు కనిపించలేదు కాబట్టి గాలి లేదు, నేను నమ్మనాను అను, ఓకే. గాలి పీల్చుకోకుండా ఊరుకో. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్, నీ నమ్మకంతో, ఒపీనియన్ తోటి, దేంతో సంబంధం లేకుండా దీస్ ఆర్ ఆల్ హియర్. ఈ ఫ్రీక్వెన్సీస్, ఈ ఎనర్జీస్ ఇవి ఉన్నాయి. అలాగే మన బాడీలో ఈ చక్రాస్ కూడా ఉన్నాయి. అంటే ఎనర్జీ ఫీల్డ్, కోడిగుడ్డు ఆకారం లాంటి ఒక ఎనర్జీ, ఒక మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, రౌండ్గా ఎలా ఉంటుంది, అలాగే మన చుట్టూ ఇది ఉంటుంది. అలాగే ఎర్త్ చుట్టూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉందో అలా ఉంటుంది అన్నమాట. ఉన్నప్పుడు వీటి లోపలే ఈ డిఫరెంట్ ప్లేసెస్లో చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ అంటే ఏంటి అంటే ఇది ఎనర్జీ, కనిపించిన ఎనర్జీ, ఒక కండెన్స్డ్, అంటే బయట కన్నా తెలియని కొన్ని ఆ ఫోటానిక్ ఎమిషన్, ఒక లైట్ అయానిక్ ఎమిషన్ మన బాడీ చుట్టూ ఒక డెన్స్గా ఉంది. అది డెన్స్గా ఉన్నది డిపెండింగ్ ఆన్ యువర్ హ్యాబిట్స్, ఎమోషన్స్, ఆహారపు అలవాట్లు, వీటన్నిటి మీద దీని యొక్క సటిలిటీ ఆఫ్ దిస్ ఉంటుంది అన్నమాట. అంటే ఎలాగా, ఇప్పుడు మనము ఒక కోల్ మైన్కి వెళ్ళాం అనుకోండి, ఆ కోల్ మైన్ దగ్గర వాళ్ళ ఆఫీసు చాలా కార్పొరేట్ ఆఫీస్, చాలా బాగున్నా, ఎంత అందంగా ఉన్నా, వాళ్ళు ఏసీలు పెట్టుకుని ఏది చేసుకున్నా అది తెలియకుండానే అక్కడ బయట ఆ మూమెంట్ ఆఫ్ కోల్ వల్ల వెళ్ళేటప్పుడు ఆ సూట్ అంతా, ఆ పొగ, ఆ కణాలు, దుమ్ము ధూళి అంతా వచ్చి ఆ ఏరియాలో ఉంటుంది. ఎంత నువ్వు నీట్గా చేసినా ఆ అట్మాస్ఫియర్ వల్ల అందులోనే ఉండబట్టి అది వచ్చి దాంట్లో పేరుకుంటూ ఉంటుంది. అలాగే ఒక బీచ్ దగ్గర మనం ఉన్నాము, బీచ్ దగ్గర ఉంటే అక్కడ హ్యూమిడిటీ వల్ల మనకు చూడండి బీచ్ దగ్గర అన్ని సామాన్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి. అంటే ఇట్ బికాస్ ఆఫ్ దట్, ఆ హ్యూమిడిటీ వలన, దానివల్ల ఆ అట్మాస్ఫియర్ వలన అది ఎలా ఉందో, మన యొక్క ఎమోషనల్ అట్మాస్ఫియర్ వలన, మన యొక్క దీని వలన మన ఆల్రెడీ ఉన్న చక్రాసు, ఎనర్జీ ఫీల్డ్ ఎప్పటికప్పుడు కంటామినేట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దాని భావనలు, మన యొక్క ఆహారము, మన యొక్క ఆలోచనలు, బయట వాళ్ళ ఎఫెక్ట్, అదంతా కూడా మన మీద, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ మీద పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ, ఆ యుద్ధం జరుగుతున్న చోట వాళ్ళందరూ ఎంత ట్రామాలో ఉంటారు, ఎంత భయంతో ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇమోషనల్ అంతా ఎనర్జీ ఫీల్డ్ మీద పడిపోతుంది. అది నెమ్మదిగా అది బాడీలో, ఫిజికల్ బాడీలోకి దాని యొక్క ఇదయ్యి మనకు ఏదో ఒక డిసీజ్ వస్తుంది. ఇప్పుడు ఆ కోల్ మైన్స్ దగ్గర ఉంటే వాళ్ళకి ఆ లంగ్ ప్రాబ్లం రావచ్చు, ఎందుకంటే ఎక్కువ డస్ట్ ఆ సూట్ అంతా లోపలికి వెళ్ళడం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు. అలాగే మనం ఇప్పుడు అణుశక్తి అలా ఉండే చోట వాళ్ళకి కొన్ని జబ్బులు వస్తాయంటారు, లేదంటే కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర ఉండే వాళ్ళకి ఆ అట్మాస్ఫియర్లో కొంత దీనివల్ల, ఎలాగైతే ఒక అట్మాస్ఫియర్ వల్ల నెమ్మదిగా మనకు ఫిజికల్ డిసీజ్ వస్తూ ఉందో, మన యొక్క ఎమోషనల్ ట్రామా, ఫియర్, యాంగర్స్, ఇవన్నీ స్ట్రెస్ వలన ఏర్పడిన ఆ నెగిటివ్ ఎనర్జీస్ మన యొక్క బాడీ మీద, ఆ సెల్స్ లోపలికి కూడా వెళ్ళి దే మేనిఫెస్ట్ యాజ్ ఏ డిసీజ్. ఆ డిసీజ్ ఏంటి, ఈజీగా లేకపోవడమే డిసీజ్. ఆ డిసీజ్ అనేది ఎక్కడుంటుంది, ఫిజికల్ బాడీలో రావచ్చు, ఎమోషనల్ బాడీలో, మెంటల్,
స్పిరిచువల్గా మనకు రావచ్చు. కాబట్టి మనం ఏంటి, ఎలాగైతే మనం రోజు మనం ఆఫీస్కి ఎక్కడికో వెళ్ళగానే మనం శుభ్రంగా స్నానం చేసుకుని బాగా నీట్గా ఉండాలని ఎలా అనుకుంటాము, మనలోకి ఏర్పడిన మన మీద ఏర్పడిన మురికిని ఎలా తీయాలనుకుంటున్నాము, ఎమోషనల్గా మనలో ఏర్పడుతున్న ప్రతిరోజు పాతవి కొత్తవి అన్నీ కూడా వాటికి సంబంధించినవని ఎనర్జీ లెవెల్లో ఉంటాయి. కాబట్టి దే ఆర్ లైక్ ఏ బ్లాక్స్ ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. మెరిడియన్స్ అంటారు, ఎనర్జీ ఫీల్డ్ అంటారు. చక్రాస్లోను బ్లాక్స్గా ఏర్పడి ఉంటాయి. ఏర్పడి చక్రాస్ మూమెంట్ని అవి ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనకేం తెలుసు, ఫిజికల్ బాడీ చుట్టూ ఆరా ఉంది, అంటే ఎనర్జీ ఫీల్డ్ ఉంది. ఈ ఎనర్జీ ఫీల్డ్లోనే ఇన్నర్ ఆరా, అవుటర్ ఆరా, హెల్త్ ఆరా, ఇలా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసినా ఆరా అనేది మనకి అది ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎనర్జీ ఫీల్డ్లోని చక్రాస్ ఆర్ నథింగ్ బట్ ది ఎనర్జీ సెంటర్స్. దే ఆర్ విర్లింగ్ ఎనర్జీ. అంటే ఒక ఎనర్జీ సుడిగుండంలాగా వాటర్ ఎలాగైతే విండ్ పూల్లా తిరిగినప్పుడు దానికి శక్తి ఏర్పడుతుందో, ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్న ఈ ఎనర్జీ ఫీల్డ్ ఇది క్లాక్ వైజ్ తిరుగుతూ, అదే కనిపించని ఎనర్జీ తిరుగుతూ బయట ఉన్న ఎనర్జీని లోపలికి లాక్కుని లోపల ఉన్న మన యొక్క ఆర్గాన్స్కి, సెల్స్కి, నియర్ బై సెల్స్కి వాటికి ఇస్తూ ఉంటుంది టు మెయింటైన్ దేర్ హెల్త్. మీకు అర్థమైంది కదా, హెల్త్ ఇన్ ఆల్ లెవెల్స్. అలాగే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ మనలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. ఎలాగైతే వైల్ ఇన్హేలింగ్ మనం గాలి లోపలికి వెళ్తూ ఉంది, ఆ లోపల మన శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఏమేం కావాలో అవన్నీ తీసుకుంటుంది, మళ్ళీ బయటికి ఏం చేస్తుంది, ఎక్స్హేల్ చేసినప్పుడు లోపల తయారైన టాక్సిన్స్ కానీ కొన్ని అన్నెసరీ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తుంది. దానివల్ల బాడీ మనం హెల్తీగా ఉన్నాం. ఇట్ ఇన్క్లూడ్స్ ఎనర్జీ ఆల్సో. అలాగే ఇవేం చేస్తాయి, స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని ఈచ్ చక్ర తీసుకుని లోపలికి ఇచ్చి బయటికి పంపిస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు బాడీని ఎనర్జెటిక్గా క్లీన్గా ఉంచడానికి చక్రాస్ పనిచేస్తాయి. ఆటోమేటిక్గా అవి చేస్తూ ఉంటాయి. ఎవరు కొత్తగా ఎక్కడి నుంచి ఊడి పడవు చక్రాస్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ టు మెయింటైన్ అవర్ హెల్త్ అన్నమాట. ఇక్కడ హెల్త్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా అన్ని ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అనుకోవడం అంతే. హెల్త్ అంటే ఫిజికల్ ఒకటే కాదు. అయితే ఈ చక్రాస్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి, ఇవన్నీ చక్కగా అన్ని పనిచేస్తూ ఉన్నాయి. మనం మామూలుగా సంతోషంగా ఉన్నాం, ఆనందం, సరదాగా నవ్వుతూ ఉన్నాము, కేరకూటి దేని పట్టించుకోము, ఆరోగ్యంగా ఉన్నాము. అదంతా చిన్నప్పుడు. నెమ్మదిగా మనసులోకి భయాలుగా, బాధలుగా, కోపాలుగా మనం పెంచుకుంటూ వెళ్తాం. కల్చర్లో చెప్తారు, ఇలా కాదు, అలా కాదు, నువ్వు ఇలా ఉండాలి, ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో చెప్తారు. ఓహో, ఆ ఎమోషనల్ ట్రామాస్ ఏర్పడడం మొదలవుతాయి. అవి ఎలాంటివి సంబంధించినవైతే ఆ చక్రాల లోపల నెమ్మదిగా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఏర్పడి ఇది పంపించడానికి వీల్లేనంతగా ఏర్పడినప్పుడు నెమ్మదిగా ఆ చక్ర ఇంబ్యాలెన్స్, ఆ ఆర్గాన్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. ఎలాగ ఒక గదిలో మొత్తం పొగ నిండిపోయి ఉన్నది, స్మోక్ ఫిల్డ్ రూమ్. అక్కడే మనం కూర్చుంటే ఏమవుతుందో మనకు ఊపిరాడదు. మనం ఏం చేస్తాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేస్తాము. అంటే చక్ర ఈజ్ లైక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్. మనం ఎమోషనల్గా ట్రామాతో ఉన్నాం, బాధతో ఉన్నాం. ఈ చక్రాస్ నెమ్మదిగా అవి పనిచేసి ఈ లోపల ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్రెష్ మంచి ఎనర్జీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇది ఇంకా పంపక ముందే ఇంకో ట్రామా, ఇంకో ఎమోషన్, ఇంకో కోపము మనం తెచ్చుకుంటుంటే ఇంకా నెగిటివ్ పెరుగుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ పెరిగి అది సెల్స్ లోపల కూడా పేరుకుని ఫంక్షనింగ్ ఆఫ్ ది సెల్స్, ఆర్గాన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాకుండా తలుపు తెరిచాము, ఈ పొగ అంతా బయటకు వెళ్ళింది, మనం అమ్మాయి అని గాలి పీల్చుకున్నాం, అవునా కదా? అలాగే ఉందనుకోండి, అదేమవుతుంది, అది నెమ్మదిగా ఆ పొగ అంతా మన లోపలికి, లంగ్స్లోకి, వాటి లోపలికి, మన స్కిన్ మీద, అన్నిటి మీద కూడా దాని డిపాజిట్ ఏర్పడుతుంది కదా. అలాగే నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైతే అక్యూములేట్ అయ్యి ఉంటాయో ఇన్ చక్రాస్ ఆర్
ఆరాలో ఎక్కడైనా సరే ఆ ఏరియాలో నెమ్మదిగా మనకు ఫిజికల్గా ఒక డిసీజ్ అనేది బయటికి మేనిఫెస్ట్ అవుతుంది, బయటికి తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్లో పైన అదంతా ఈ ఫ్లోరైడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ట్యాప్ అలాగే నెమ్మదిగా డిపాజిట్స్ అయ్యి కొంతకాలానికి ట్యాప్ మూసుకుపోతుంది. ముందు బాగా క్లియర్గా వాటర్ వస్తుంది, కొన్నాళ్ళకి తగ్గుతుంది, వాటర్ స్లోగా వస్తూ ఉంటుంది. ఇఫ్ అటెండ్ కాకపోతే అది ఆగిపోతుంది. ఎందుకంటే డిపాజిట్ అక్కడ ఎక్కువైపోయింది. అంటే అలాగే మన చక్రాస్ కూడా ఇంబ్యాలెన్స్ ఆఫ్ చక్రాస్ ఏర్పడడం వల్ల ఆ ఏరియాలో మనకు డిసీజ్ అనేది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా, ఎమోషనల్గా ఏర్పడుతుంది అనేది ఎందుకు మనకు ఆ డిసీజ్ అనేది వస్తుంది అనేది అర్థమవుతుంది కదా. ఎక్సెప్ట్ ఫిజికల్గా మనకు దెబ్బ తగిలితే, ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది ఇక్కడ, లేకపోతే ఒక కట్ అయింది అంటే ఫిజికల్ ఇంపాక్ట్ వలన వచ్చిన డిసీజ్ తప్ప మిగిలినవన్నీ ఎనర్జీ లెవెల్ నుంచి బయటకు వచ్చింది. అర్థమవుతుంది. ఇప్పుడు ఫిజికల్గా కట్ అయింది, అక్కడ సెల్స్ చచ్చిపోయాయి, అక్కడ సెప్టిక్ అవుతుంది, అక్కడ మనం క్లీన్ చేస్తున్నాము, ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు తీస్తున్న కొలది ఇది హీలింగ్ తొందరగా అవుతుంది. ఈ ఎక్స్టర్నల్ జరిగింది కాక మిగిలినవన్నీ ఇంటర్నల్గా వచ్చి ఇంబ్యాలెన్స్ ఆఫ్ చక్రాస్ వలన, మన ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల చక్రాలోకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వెళ్ళడం వల్ల, ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపలేకపోవడం వల్ల, మనం శుభ్రం చేసుకోకపోవడం వల్ల మనకు డిసీజ్ అనేది, అది లైఫ్లో కూడా అదర్ ఆస్పెక్ట్స్లో కూడా అదే కనిపిస్తుంది. అదర్ ఆస్పెక్ట్స్ ఏంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే కెరీర్ ప్రాబ్లం ఉంది, రిలేషన్లో ఉంది, ఏంటి ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ చక్రాస్ అన్ని, మళ్ళీ అది వేరే ఏం కాదు. సో దిస్ ఈజ్ అబౌట్ చక్రాస్. అయితే ఇప్పుడు మనకి ఎన్ని చక్రాస్ ఉన్నాయి, ఆ చక్రాస్ వాటి యొక్క అవి దేని మీద ఎలా పనిచేస్తాయి అంటే ఫిజికల్ బాడీ ఏంటి, ఎమోషనల్ బాడీ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు చక్రాస్ ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. అయితే మనకు మన యోగిక్ సైన్సెస్లోను, మన లలిత సహస్రనామం వీటన్నిటిలో కూడా ఈ చక్రాస్ పేర్లు అవి వస్తాయి. అవన్నీ కూడా దేవీ దేవతలుగా చెప్పడము. అలాగేంటంటే వాటిలో కొన్ని బీజాక్షరాలు ఉండడం వల్ల అవి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటాయి. దాన్ని ప్రాపర్గా మనకు ఎవరైనా చెప్తే దాన్ని చేస్తే అది వేరు. ఇప్పుడు మనం చేసేవన్నీ ఏంటంటే డైరెక్ట్గా ఆ చక్ర ఫ్రీక్వెన్సీ లోపలికి ఎనర్జీకి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది మనం చేస్తాం. ఇప్పుడు అప్పుడు ఆ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ సాంస్క్రిట్లో పద్యాల్లా చెప్పడము, ఆ మంత్రాల్లా చెప్పడము అలా ఉంది. అక్కడ కూడా ఆ యొక్క అక్షరం యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ సౌండ్ వెళ్ళి ఆ చక్ర సౌండ్కి మ్యాచ్ అవ్వడం వల్ల అది క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బాగా గుర్తు చేసుకోవాల్సింది అనమాట. మరి అదంతా ఏదో దేవుడి కదా, పూజలు చేయాలి కదా, బీజాక్షరాలు అంటే ఏంటి, ఇలాగా అంటే దాన్ని ఒక రిచువల్ తోటో ఒక దేవుడితోటో మనం కనెక్ట్ చేసుకుని ఇది తప్పు ఒప్పు అనే ఆ భయాల లోపలికి మనం ఎక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే అసలు పని కన్నా భయం ఎక్కువ పనిచేస్తుంది. తప్పు చేస్తున్నానేమో, సరిగ్గా చేయడం లేదేమో, ఇవన్నీ ఏం చేస్తాయి, మనల్ని ప్రాపర్గా పని చేయకుండా ఆపేస్తాయి. అవి కూడా ఎనర్జీసే కదా. మన భయం ఎనర్జీ, మన కోపం ఎనర్జీ, మన ఫియర్ ఎనర్జీ, డౌట్ ఎనర్జీ, హెల్ప్లెస్నెస్ అన్ని ఎనర్జీస్, అన్ని ఫ్రీక్వెన్సీస్. మీకు ఒక వీడియో ఉంది మనది, ఎమోషనల్ ఒక చక్రంలాగా ఉంటుంది అనమాట. ఏ ఫ్రీక్వెన్సీ ఏ ఎమోషన్ ఎలా ఉంటుందో ఒక వీడియో ఉంది, చూడండి. ఆ లోయర్ ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, లవ్, ట్రస్ట్, ఇవన్నీ కూడా పైన ఉంటాయి అన్నమాట. గ్రాటిట్యూడ్, లోపలికి వచ్చేటప్పటికి ఫియర్, యాంగరు, జలస్, ఇవన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. డిప్రెషన్ అవన్నీ అంటే ఇవన్నీ ఏంటి, మన యొక్క ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం డల్గా ఉంటాం. లోయర్ ఫ్రీక్వెన్సీలో, హై వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మనం మోర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్, హ్యాపీ, విత్ గ్రాటిట్యూడ్, జాయ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
సో అంటే మనం ఎలా ఉన్నాము లైఫ్లో అనేది మన ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటికి నేను 1 నిమిషం ఆగుతాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1 or 2 క్వశ్చన్స్ అడగండి. ఐ విల్ గో విత్ డీటెయిల్డ్ చక్రాస్ మీద డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్. అది ఉంటే అడగండి 1 or 2 క్వశ్చన్ మ్యామ్ డౌట్స్. ఒక్కొక్కసారి ఫుల్ గా పాజిటివ్ గానే ఉంటాం, కానీ తెలియకుండా నెగిటివ్ థాట్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి మ్యామ్. ఎంత ట్రై చేసినా పోవు, ఎందుకు వస్తున్నాయో అర్థం కావు. అక్కడ అలజడి వచ్చేస్తూ ఉంటది, మళ్ళా డైవర్ట్ చేసినా మళ్ళీ అదే గుర్తొస్తుంది మ్యామ్ పాజిటివ్ కంటే. అది ఏం చేయాలి మ్యామ్ యాక్చువల్లీ? అంటే అవి ఎందుకు వస్తున్నాయి? దెర్ ఇస్ ఏ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఆర్ లీకేజ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సమ్ చక్రాస్ ఉంటాయి అన్నమాట. సోలార్ ప్లెక్సస్ మెయిన్ ఇది. దిస్ ఈజ్ ఆల్ ఎమోషనల్ డిప్రెషన్ అంతా ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈవెన్ ఏ ట్రిగర్, ఏ స్మాల్ ట్రిగర్, ఎప్పుడో లైఫ్లో జరిగిన ఏదో ట్రిగర్ వచ్చినా సరే, ఈవెన్ ఏ స్మెల్ ఆల్సో. అంటే ఎలాగంటే ఇప్పుడు ఆస్తమా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఆస్తమా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఏదో కొంతమందికి పోలన్ అది పడదు. కొన్ని పూల ఉండే చోటకి వెళ్ళి ఆ పోలన్ తగిలి వాళ్ళకి ఆస్తమా వస్తుంది. అసలు ఆ పూల గురించి పేరు అనుకున్న వీడికి ఇక్కడ ఆస్తమా వస్తుంది. అక్కడ లేదు నిజంగా. అంటే ఏంటి ఆ ట్రిగర్ అనమాట. ఇప్పుడు ఎలాగ మనం ఓ నిమ్మకాయ పచ్చడి అనగానే మనకు తెలుసు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఏంటి అది ట్రిగర్. అది ఇలా ఉంటుంది కాబట్టి మనకు వెంటనే ఫిజికల్ బాడీ మీద దాని యాక్షన్ ఉన్నట్టుగానే ఒక భయం ఉంది. లేదంటే ఏదో ఒక ట్రిగర్, ఏదో ఒకటి నీకు ఒక మాట ద్వారానో, ఒక సీన్ టీవీలో చూసే ఒక సీన్ ద్వారానో ఏదో ఒక ఆ ట్రిగర్ నీ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో ట్రిగర్ అవ్వగానే ఆ లోపల ఏదైతే ఉందో ఆ చక్రాస్లో బ్లాక్లో ఉందో అది నీకు బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. అప్పుడు అలజడి డిప్రెషన్ వస్తుంది. సో మనం ఏంటి దాన్ని క్లీన్ చేసుకోవాలి. అది ఎనర్జీ కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీతో నింపాలి దాన్ని. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? మ్యామ్ వాళ్ళ చక్రాస్ లో ఉన్న ఎనర్జీ అంతా క్లీనింగ్ రేకి 1 ద్వారా అలా చేసుకోవచ్చు మ్యామ్? ఏదైనా చేసుకోవచ్చమ్మా, గాలి పీల్చేదిలా అవుతూనే ఉంటాయి. అది నా అదే ట్రిగ్గర్స్ వస్తూ ఉంటాయి, అంటే లైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ గా వస్తూ ఉంటాయి. అది అంతే, అదే రేకి మీరు చేసుకోవచ్చు. అక్కడ చక్రాస్ దగ్గర ఎనర్జీ తీసుకుని పెట్టుకుంటూ చేసుకోవచ్చు. మీకు చేయించి ఉంటానే, చేయించలేదా? చేయించడం మ్యామ్, చేస్తున్నాను రోజు చాలా వరకు బెటర్ గానే ఉన్నాను. చేస్తూ ఉంటే అవి క్లీన్ అవుతూ ఉంటాయి. అయితే ఏంటంటే కొన్ని బాగా అంటే ఎప్పుడో మనకు జనరేషనల్గా వచ్చిన మనకు కొన్ని రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. అది అంటే డీప్ లెవెల్లో సీట్ అయిపోయి ఉంటాయి, పూర్వజన్మలు కొన్ని అలాంటివి ఉన్నాయనుకో, ఇట్ టేక్స్ కొంత టైం పడుతుంది. కానీ మనం క్లీన్ అవుతూ ఉన్న కొలది డీపర్ లెవెల్కి వెళ్తూ ఉంటాము. లైక్ ఆనియన్ పీల్ ఎలా ఒక్కొక్కటి తీస్తూ వెళ్తూ ఉంటాము, మనం హీల్ చేస్తున్న కొలది, క్లియర్ అవుతూ పోతున్న కొలది ఇంకొంచెం డీపర్ లెవెల్లో క్లీన్ అవుతూ వెళ్తాం మనం. సో అన్నీ ఒకటే. ఇప్పుడు మీరు రేకే నేర్చుకున్నా, సిద్ధాన్ని నేర్చుకున్నా, హొప్పనొప్పల్లో అన్నీ ఏవి క్లీన్ అవుతున్నారు? మీరు క్లీన్ అవుతున్నారు. మీరంటే ఎవరు? ఎనర్జీ. మీరంటే ఎవరు? మనం ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, మనము మన యొక్క ఎనర్జీ ఫీల్డే కదా. నేను అంటే ఏంటి? నేను నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీయే కదా. ఎలా క్లీన్ అయినా నేనే క్లీన్ అవుతున్నాను. మీరు ప్రొద్దున పాలు తాగినా, కాఫీ తాగినా, కూల్ డ్రింక్ తాగినా, అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా ఎవరు నరిష్ అవుతున్నారు? మీ బాడీయే కదా నరిష్ అవుతుంది. అలాగే మీరు ఏ హీలింగ్ చేసుకున్నా డిపెండింగ్ ఆన్ ది ఎనర్జీ ఆఫ్ దట్ హీలింగ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ హీలింగ్, యూ విల్ గెట్ హీల్డ్. కొన్ని ఒక లెవెల్లో అవుతాయి, కొన్ని ఒక లెవెల్ అవుతాయి, కొన్ని ఫ్రీక్వెన్సీస్లో అవుతాయి. దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది అందుకని మీరు ఏదో నేను మెడిటేషన్ చేస్తున్నానండి, కళ్ళు మూసి కూర్చుంటున్నాను, 3 గంటలు కూర్చుంటున్నానంటే మీరు అవ్వరు. ఎందుకంటే మీరేం తీసుకోవడం లేదు. అంటే డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, టేబుల్ మీద అన్నీ పెట్టున్నాయి, మీరు తిందామని కూర్చున్నారు. ఆహా అన్నం కలుపుకున్నాను, ఆవకాయ కలుపుకున్నాను, అది కలుపుకున్నాను, ఇది ఆహా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంది అనుకుంటున్నారు, తినడంలే మీరు.
లేకపోతే ఫోటోలు పెట్టుకున్నారు, ఫోటో చూస్తూ ఉన్నారు, నిజంగా అది లేదు, లోపలికి వెళ్ళడం లేదు. అప్పుడు మీరు అవ్వదు కదా. అలాగే ఎనర్జీతో ఉండేది రియల్గా లోపలికి వెళ్ళి పనిచేస్తుంది, ఎనర్జీ లేనిది పై పైన పనిచేస్తుంది. ఎనర్జీ అసలు లేదని గాలి పీల్చుకుని వదిలిన ఎనర్జీ ఏది, బట్ ఆ ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ లెవెల్స్లో పనిచేస్తాయి అనేది అవగాహనలోకి ఉండాలి మనం. ఓకే, సరే. ఇప్పుడు ఇంకేమీ అదర్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనము వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, ఏ కండిషన్ ఆఫ్ లైఫ్ అయినా సరే ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ ఎనర్జీ ఫీల్డ్ అంతే. మరి ఏది వచ్చినా ముందు ఎక్కడ బాగు చేయాలి? మనలో మన ఎనర్జీని బాగు చేసుకుంటే అది బయట పనికి వస్తుంది అంతే. మీరు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళండి, జరిగేది అదే. ఓకే, అర్థమైంది కదా? మ్యామ్, వన్ క్వశ్చన్. ఎస్. ఇప్పుడు హీలింగ్ చేసేటప్పుడు మీరు అన్నారు ఏ ఎనర్జీ సిస్టమ్ దాని ఎనర్జీస్ మనకి బాగా పనిచేస్తుంది అని. హౌ ఫార్ ఇస్ అవర్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద హీలింగ్? ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉంటే బాగా స్ట్రాంగ్ అవ్వడం, నేను వీక్ గా ఉంటే ఎనర్జీస్ వీక్ గా అలా ఉంటుందా? లేకపోతే రిగార్డ్లెస్ ఆఫ్ మై ఎనర్జీస్, మై చక్ర, మై ఆరా, హౌఎవర్ ఇట్ ఇస్, రేకి చాలా స్ట్రాంగ్ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి దానికి నేను హీల్ అయిపోతాను? మీ ఎనర్జీ అంటూ వేరే ఏమీ ఉండదు. మన ఎనర్జీ వాట్ యువర్, నువ్వు స్ట్రాంగ్ అంటే ఏది స్ట్రాంగ్ అని నీ ఉద్దేశము? ఫిజికల్గా స్ట్రాంగా, ఎమోషనల్గా స్ట్రాంగా, ఏది స్ట్రాంగ్? ఇక్కడ నువ్వు ఫిజికల్గా హెల్దీగా ఉన్నా, ఇఫ్ ద ఎనర్జీ ఇన్ ద చక్రాస్ ఆర్ నాట్ ప్రాపర్, నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా లేకపోవచ్చు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఎమోషనల్గా లేకపోవచ్చు. నువ్వు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఫిజికల్ లెవెల్లో హీల్ కాకపోయి ఉండొచ్చు. ఇదేంటి, ఓవరాల్గా ఎనర్జీని రిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. నీ ఎనర్జీ అనేది వేరే ఏం ఉండదు. నీవంటూ ఎక్కడున్నావు? ఆర్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ నిమిషం నీ బాడీలో ఉన్న కార్బన్, ఇప్పుడు నా లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రెండో సెకండ్ గాలి వదలగానే నాలో ఉన్న యాటమ్స్ బయటకు వెళ్ళిపోయాయి కదా. ఈ గాలిలో ఉన్న ఆక్సిజన్ నా లోపలికి వెళ్ళిపోయి నా బాడీ అయిపోయింది కదా. నేను ఎక్కడున్నాను, నువ్వెక్కడున్నావు? ఆర్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ ఒక ఎనర్జీ ఫీల్డ్లో నువ్వు ఒక ఎనర్జీ ముద్ద అంతే. దెర్ ఈజ్ నథింగ్ నేను అనేది ఏం లేదు అక్కడ. కానీ మనం ఎన్ని రాసి పూసుకుని చేసుకుని నేను అనుకుని ఇవన్నీ చేసుకోవడం వల్ల వీటి బయటికి పంపడానికి ఫ్లోకి అడ్డం పడుతూ ఉన్నాం. ఇఫ్ యు ఆర్ ఓపెన్ టు రిసీవ్, అది అలా వెళ్తుంది. ఏది లోపలికి రావాలో వస్తుంది, ఏది బయటికి వెళ్ళాలో అది వెళ్తూ ఉంటుంది. యూ విల్ బి బ్యాలెన్స్డ్. అండ్ మోర్ రిఫైన్ అవుతున్న కొలది నీ యొక్క క్యాపబిలిటీస్ పెరుగుతాయి. సో రిగార్డ్లెస్ ఆఫ్ మై ఎనర్జీస్, నాకు తక్కువ ఉంది ఎక్కువ ఉన్నది అనేమీ లేకుండా రేఖీ చేసుకుంటా వెళ్తే వి విల్ బి హీల్డ్. అంతే కదా. మీ ఎనర్జీ అసలు మీరంటూ లేరు అంటున్నాను కదా. మీరు అనేది ఒక ఏ గ్రూప్ ఆఫ్ కొన్ని మాలిక్యూల్స్, యాటమ్స్ అన్ని కలిపి ఇక్కడ పెట్టుకుని వాడి చుట్టూ కాస్త మసి పూసి కాసేపు అది చెత్త చెదారం అంతా రాసి పెట్టి కూర్చుని ఉన్నారు. ఇప్పుడు దీన్ని బాగు చేయాలంటే ఎలాగా? పైనుంచి ఆ ఎనర్జీ వచ్చి వీటికి ఉన్న ఈ ఏర్పడిన నెగిటివిటీస్ని, ఆ మురికి అంతటి ఇప్పుడు మనం బాడీ అంతా బురదలో వేసి కూర్చుని ఉన్నాం అనుకో, నా బాడీయే కానీ నేను బురదలో పడ్డాను. ఇప్పుడు నేను క్లీన్ కావాలంటే ఏంటి? రిగార్డ్లెస్ ఆఫ్ మై బురద, ఆ నీళ్ళు, ఆ ఎనర్జీ వచ్చి నన్ను క్లీన్ చేస్తుంటే నేను శుభ్రం అవుతున్నాను కదా. ఐ గెట్ ప్యూరిఫైడ్ కదా, ఆ బురదలోంచి బయటకు వస్తున్నాను కదా. అదే జరుగుతుంది. మనకు తెలుసో తెలియకుండా వీ అట్రాక్టెడ్ సో మెనీ నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ అవర్ లైఫ్. ఈ డివైన్ ఎనర్జీ ఈజ్ ఎ ప్యూరిఫైడ్ ఎనర్జీ వచ్చి మనల్ని ప్యూరిఫై చేసి మనల్ని హీల్ చేస్తూ మన జీవితంలో ఏదైతే రియలో అది బయటకు తీసుకొస్తుంది. వాట్ యు ఆర్ రియల్, యు ఆర్ ఎన్ ఇన్ఫినిట్ బీయింగ్.
ఆ ఇన్ఫినిట్ బీయింగ్ కాకుండా నిన్ను నువ్వు ఈ నెగిటివ్ ఎనర్జీస్తో నింపుకుని ఉన్నావు దేనివల్లన కానీ. ఇష్యూస్ కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, కల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం చేస్తుంటే మనం ప్యూరిఫై అవుతాం. అది ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. చేస్తున్న కొద్ది ప్యూరిఫై అవుతూ ఉంటాము. ప్యూరిఫై అయ్యి మన ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే మేడం, నేను కూడా ఒక విషయం మేడం. మామూలుగా నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండేవి. నేను రేకీలో ఉన్నాను, హోపనోపోను కూడా చేస్తున్నాను, హీలింగ్ దాంట్లో కూడా జాయిన్ అయ్యాను. సో ఇవి చేసుకుంటూ ఉండడం వల్ల, రేకి చేసుకుంటూ ఉండడం వల్ల నాకు ఇప్పుడు ఒక 1 month, ఒక 20 days తర్వాత కావాల్సింది కరెక్ట్ గా వచ్చింది మేడం. బాగా అదే నాకు డిఫరెన్స్ తెలుస్తోంది. మంచి ఎనర్జీ ఉంది. అంటే వస్తుంది. మైండ్ లో కూడా కొంచెం ఏదైనా టెన్షన్ అట్లా అనుకున్నప్పుడు ఇట్లా బ్రీత్ తీసుకొని కొంచెం సేపు అట్లా మెడిటేట్ చేసినట్టు చేస్తాను. అప్పుడు మళ్ళీ కొంచెం ఆ నెగిటివిటీ మాదిరి, అంటే కొంచెం టెన్షన్ అదంతా తగ్గిపోతూ ఉంది. చాలా బాగా రిలీఫ్ వస్తుంది మేడం. చాలా బాగుంది. అదే మనకేంటంటే అవన్నీ కొన్ని చాలా తొందరగా ఈజీగా తగ్గుతాయి వీటిలో. అది తెలియక డాక్టర్ల దగ్గరికి తిరిగి తిరిగి ఎన్నో బాధలు పడుతుంటారు ఆడపిల్లలు. మనకు యూటరస్ అది చాలా తొందరగా హీల్ అవుతుంది. యూటరైన్ ప్రాబ్లమ్స్ అదే చక్రాస్ మీరు చెప్పారు కదా, ఆ ప్లేస్లలో పెట్టుకొనేసి రేకి పెట్టుకుని అనుకోండి. చేసుకుంటే మీకు ఇంబ్యాలెన్స్ అదంతా చేసుకుంటూ ఉన్నా. అవునా, చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఏంటంటే చక్రాస్, వాట్ ఆర్ చక్రాస్? ఈ చక్రాస్ మన యొక్క ఫిజికల్ బాడీ మీద ఏంటి, ఎమోషనల్ బాడీ మీద ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్గా అంటే చాలా చక్రాస్ ఉన్నాయని చెప్తారు. అంటే ప్రతి ఆర్గాన్కి చక్రం ఉంటుంది. ప్రతి ఆర్గాన్కి కొన్ని 2 ఉంటాయి, 3 ఉంటాయి. అంత డీటెయిల్స్ అనుకుండా మేజర్ చక్రాస్ మనము ఈ 7 చక్రాస్, మన ఈ 7 చక్ర బ్యాండ్ అనేది కూడా మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, నేను వేసుకుని ఉన్నాను. ఈ బ్యాండ్ లాంటిది కూడా వేసుకుంటే ఆ స్టోన్స్ అందులో ఉండి ఆ ఎనర్జీని, ఆ కలర్, ఆ ఎనర్జీని సూర్యరశ్మి నుంచి ఆ ఫ్రీక్వెన్సీ తీసుకుని బాడీకి అందిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ చూస్తే బేసిక్ చక్రం నుంచి వద్దాం. ఈ వెన్నుపూస చివర ఏదైతే లాస్ట్ టెయిల్ బోన్ ఉంటుందో దానికి ఆనుకుని ఈ ఈ చక్ర అనేది ఏంటి, మన సపోజ్ ఈ థ్రోట్ చక్ర ఉందనుకో, ఈ థ్రోట్ చక్ర మన ఇలా వెన్నుపూస దగ్గర స్టార్ట్ అయ్యి లైక్ ఎ పిన్ హెడ్, ఒక చిన్న పిన్ ఎలా ఉంటుందో ఆ పిన్ హెడ్ నుంచి అది బయటికి వచ్చి హలో మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. ఓకే, అది ఒక పిన్ హెడ్ లాగా స్టార్ట్ అవుతుంది. ఒక పిన్ హెడ్ లాగా స్టార్ట్ అయ్యి అదంటే ఇప్పుడు ఏమన్నా వీల్ పూల్ ఆఫ్ వాటర్ ఎలాగో వీల్ పూల్ ఆఫ్ ఎనర్జీ, ఒక గాలి, సుడిగాలి తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ లోపల నుంచి ఎనర్జీ ఇలా తిరుగుతూ ఈ బయట ఒక 5 to 6 inches బయట ఒక ఆల్మోస్ట్ 5-6 inches ఇంతవరకు ఇలా 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 తిరుగుతూ తిరిగి బయట నుంచి ఎనర్జీని తీసుకుని లోపలికి ఇచ్చి లోపల అన్నిటికీ వెళ్తూ ఉంటే లోపలికి ఇస్తుంటే లోపల నుంచి నెగిటివ్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. అన్ని చక్రాస్ అంతే. అయితే ఈ చక్రాస్ ఏంటి, ఒక్కొక్కటి కొంత హెడ్స్ వేరు, ఫ్రీక్వెన్సీస్ వేరు, కలర్స్ వేరు. ఇప్పుడు విబ్జిఆర్ ఉంది. విబ్జిఆర్లో మనము వైలెట్ నుంచి రెడ్ వరకు వచ్చినప్పుడు వాటి యొక్క ఆ కలర్ వాటి దాన్ని ఏమంటారు, తరంగ దైర్ఘ్యం ఏమంటారు, వేవ్ లెంగ్త్, వాటి వేవ్ లెంగ్త్స్ బట్టి కదా ఆ కలర్స్ అలా బయటకు కనిపిస్తాయి. ఇవి కొంచెం గ్రాస్గా ఉండేది ఏంటంటే ఇది మెయిన్గా ఈ బేసిక్ చక్ర అనేది ఏమవుతుందంటే మ్యూట్ అయ్యారు మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు.
మేడం మీరు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఎస్ మేడం, ఎస్ మేడం ఓకే. వినిపిస్తుంది. ఇదేంటి, ఈ 5-6 ఇంచెస్ దగ్గర ఇంతవరకు ఇలా తిరుగుతూ లోపలికి తీసుకుని వెళ్ళడం, లోపల ఉన్న ఆ నాడు లోపలికి, ఆ కన్సర్న్ ఆర్గాన్స్ లోపలికి ఆ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది. ఈ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఆ ఏరియాలో తయారైంది నెమ్మదిగా బయటకు వెళ్తూ ఆ యొక్క ఆర్గాన్ యొక్క హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బేసిక్ చక్ర అనేది కొంచెం మనకు పెరీనియం ఏరియా నుంచి కూడా ఉన్నట్టుగా అంటారు. పెరీనియం చక్ర కూడా వేరే ఉందంటారు, చిన్న చక్ర. ఈ బేసిక్ చక్ర పెరీనియం. తర్వాత సెక్స్ చక్ర అనేది ప్యూబిక్ బోన్కి ఎదురుగా, మనకు సెక్స్ ఆర్గాన్స్ ఎదురుగా అది ఉంటుంది. దట్ ఈస్ లైట్ ఆరెంజ్ కలర్ అనమాట. అదే చక్రం అని కూడా అంటారు కదా మనకు. బేసిక్ చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. అయితే ఈ మూలాధార చక్రం దగ్గర ఏమవుతుంది, ఈ మూలాధార చక్రము అది కొంచెం గ్రాస్ ఎనర్జీ ఉంటుంది. అది ఆ బేసిక్ చక్ర స్ట్రాంగ్ గా ఉంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఎర్త్. మనం ఏంటి, వీఆర్ బీయింగ్స్ ఆఫ్ దిస్ ప్లానెట్. ఈ ప్లానెట్ మీద మనము జీవిస్తూ ఉన్నాము. వీఆర్ అటాచ్డ్ టు దిస్ ప్లానెట్. ఎప్పుడైతే గ్రౌండింగ్ అయ్యి బేసిక్ చక్ర ఎర్త్ చక్ర తోటి కనెక్ట్ అయ్యి ఉంటామో, మనము అంటే భూమి మీద లేరురా అంటుంటారు కదా, ఈడు నేల మీద నించోడురా అంటుంటారు చూడండి. ఆకాశంలోకి ఆలోచిస్తుంటాడు, ఊహల్లో బతుకుతుంటాడు అంటారు కదా. అదేంటి, నిజంగా మనం భూమి మీద ఉండాలా, అపార్ట్మెంట్లో ఉంటున్నాము, ఎప్పుడు చెప్పులేసు తిరుగుతుంటాము, నిజంగా నేలకి పాదాలను ఎప్పుడు ఆనించడం లేదు. ఆ బేసిక్ చక్ర అండ్ ఫీట్కి ఉండే సోల్ చక్రాస్ అంటారు. పాదాలకి సెంటర్ ఆఫ్ ది పాము, ఈ చేతుల మధ్యలో కూడా చక్రాస్ ఉంటారు. ఎప్పుడైతే అవి ఎర్త్కి కనెక్ట్ అయినప్పుడు డైరెక్ట్గా ఎర్త్ నుంచి ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ ఎనర్జీని పైకి తీసుకొచ్చినప్పుడు అది చాలా హీలింగ్ అన్నమాట. అందుకే కదా చెప్పులు వేసుకోకుండా గడ్డిలో నడవండి. మనం గుడికి వెళ్తాం, గుడికి వెళ్తే చెప్పులు బయటకు వదిలేసి గుడి అంతా మనం పాదాలతో డైరెక్ట్గా పాదాలు నేలకు ఆనుతూ ఉండేటప్పటికి ఏంటంటే ఆ ఎనర్జీ అంతా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఈ బేసిక్ చక్ర అనేది అది ఇట్స్ ఫర్ వైటాలిటీ. మనం ఏంటంటే ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా, హెల్తీగా ఉండడానికి ఆ బేసిక్ చక్ర ఉంటేనే ఫిజికల్ లెవెల్లో మనం ఆరోగ్యంగా ఉంటాం. జనరల్ వైటాలిటీ అన్నమాట. తర్వాత ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటన్స్ అంటే మన బాడీ ఎముకలు, జాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను మనకు ఆరోగ్యంగా ఉండాలంటే బోన్ స్ట్రక్చరు, తర్వాత మస్క్యులర్ స్ట్రక్చరు, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకసారి దీనికి రాజేంద్రకి సెషన్లో ఉన్నానని పెట్టండి, ప్లీజ్ ట్రైంగ్. అలాగే ఎమోషనల్ లెవెల్లో కానీ పర్సనాలిటీ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఈ ఈ భూమి మీద నేను ఇలా ఉండాలి, నేను ఇలా బతకాలి, ఇంత బాగుండాలి, అబండెంట్గా ఉండాలి, చాలా రిచ్గా ఉండాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ ఏంటి, మెటీరియలిక్ థింగ్స్ కదా. ఈ ఈ భూమి మీదకి సంబంధించిన విషయాలు. అందుకని అబండెన్స్ ఉండాలన్నా, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలన్నా నీకు బేసిక్ స్ట్రాంగ్ ఉంటేనే నీకు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటావు. నువ్వు లేదనుకో, నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండవు. ఎందుకంటే ఎక్కలేదన్నమాట. ఈ మెటీరియల్ వాటి మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి బేసిక్ చక్ర అనేది ఇప్పుడు మనకు చూడండి, దానికి మామూలుగా మన ఇండియన్ కాంటెక్స్లో అయితే పృథ్వీ తత్వం అంటారు. అది మనకు వినాయకుడిని మనకు అధిదేవతగా కూడా చెప్తారు, గణేశుడిని అన్నమాట.
మనకు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, ఇలా చెవులు పట్టుకొని గుంజీళ్ళు తీస్తాం. గుంజీళ్ళు తీసినప్పుడు ఏమవుతుంది, సరిగ్గా మనకు ఈ పెరిగిన చక్ర గుంజీలు తీసి స్క్వాట్ చేసి లేచినప్పుడు ఆ చక్రం మీద దాని ఇంపాక్ట్ పడి ఎర్త్కి దాని మీద ఎర్త్ తోటి ఇలా మనం సైకిల్ పంప్ కొట్టేట్టు అవుతుంది అనమాట. అప్పుడు ఆ చక్ర యాక్టివేట్ అవుతుంది. అందుకని మనకు ఆ గుంజీలు తీసినప్పుడు ఆ పృథ్వీ తత్వం అనేది యాక్టివేట్ అయ్యి ఆ బేసిక్ చక్ర యాక్టివేట్ అవ్వడం ద్వారా నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. తర్వాత ఈ స్వాదిష్టాన చక్రం వచ్చేటప్పటికి నువ్వు సెక్షువల్ ఆర్గాన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడాను, అండ్ క్రియేటివిటీ, మామూలుగా పిల్లలు పుట్టడము, తర్వాత ఆ యూరినరీ బ్లాడర్, ఆ దగ్గరగా ఉండే ఆ ఆర్గాన్స్ అన్నీ దాని మీద డిపెండ్ అంటే అదే ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అది జలసత్వం. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ కానీ ఇవన్నీ కూడా వాటర్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. అయితే ఆ చక్ర సరిగ్గా లేదనుకోండి, పర్వర్షన్స్ ఉంటాయి మనిషికి. పర్వర్టెడ్గా కొంచెం సెక్సువల్ పర్వర్షన్స్ ఉండేవాళ్ళు, ఇంపార్టెన్సీ ఉండేవాళ్ళు, ఇంబ్యాలెన్స్ ఆఫ్ పీరియడ్స్ కానీ, తర్వాత మెనోపాజ్ టైంలో చాలా ఇబ్బందులు, ఇవన్నీ కూడా చక్ర ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే దానికి ఎనర్జీ తక్కువైందో అది రికవర్ అవ్వలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన రుగ్మతలన్నీ ఫిజికల్ లెవెల్లో బయటకు వస్తాయి. ఎమోషనల్ లెవెల్లో అయితే ఆ పర్వర్షన్స్ అని, తర్వాత ఎవరితోనూ సరిగ్గా ఫ్యామిలీతో సరిగ్గా లేకపోవడము, ఫీలింగ్స్ ఎవరి పట్ల సరైన ఫీలింగ్స్ లేకపోవడం, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. కొంత క్రూయల్టీ ఇవన్నీ కూడా మనకు ఆ చక్ర సరిగ్గా లేనప్పుడు మనకు కనిపిస్తాయి. అంటే ఏంటి, ఆ చక్ర ఆరోగ్యంగా ఉంటే దాంట్లో పాజిటివ్ లక్షణాలన్నీ మనకు ఉంటాయి. ఆ చక్ర బ్యాలెన్స్ లేకపోతే మూసుకుపోయినా, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా, నెగిటివ్ సైడ్ అంటే కాయిన్కి రెండు వైపులా అంతే అన్నమాట. అది క్లియర్ అయితే మనకు నార్మల్సీ వస్తాం. అలాగే బేసిక్ చక్ర బాగాలేనప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అంటే ఏం బతుకుతాంలే అనిపిస్తుంది అన్నమాట. అంటే భూమి మీద ఉండడం వాడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఆ సూసైడల్ టెండెన్సీ ఉండే వాళ్ళకి మనం బేసిక్ చక్రాన్ని క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాగే పైకి వచ్చేటప్పటికి నేవల్ చక్ర, బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి నేవల్ చక్ర. ఈ నేవల్ చక్ర ఏంటి, అండ్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అసర్టివ్నెస్. నేను ఇలా ఉండాలి, ఐఎమ్ దిస్, నేను ఇలా ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇలా చేయాలని ఒకలాంటి ఆ లోపల ఉండే ఆ స్థిర చిత్తం ఉంటుంది కదా, అదంతా ఆ సెంటర్లో ఉంటుంది అన్నమాట. ఆ నేవల్ చక్రకు ఉంటుంది. నేవల్ చక్ర ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, ఇండైజెషన్ ఏముంది, లంగ్స్ ఉన్నాయి, వెనకాల కిడ్నీస్ ఉన్నాయి, అటు ఇటు లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, మొత్తం దాని చుట్టూ ఉన్నాయి కదా, అవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి. అంటే ఫిజికల్ లెవెల్ ప్రాబ్లం రావచ్చు, ఎమోషనల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, నేను ఏం చేస్తానులే, నేను చేయలేనులే, సెల్ఫ్ వర్ది లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు ఉన్న కొలది ఈ చక్ర కూడా ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఇంకా పైకి వచ్చేటప్పటికి ఇక్కడ అనాహత చక్ర, హార్ట్. కానీ కొన్ని దీంట్లో ఏంటంటే ఈ రెండింటికి మధ్య ఈ స్టెర్నమ్ ఏరియా ఉంది కదా, స్టెర్నమ్ అంటే ఇప్పుడు ఈ ఉరక పంజరం అంటాం కదా, ఈ ఎముకలు కలిసే చోట మెత్తగా ఉంటుంది చూడండి, ఇలా నొక్కి చూస్తే దట్ ఈస్ సోలార్ ప్లెక్సెస్. చాలామంది నేవల్నే సోలార్ ప్లెక్సెస్ అని అంటారు చాలా బుక్స్లో, వాటిలో. ఈ సోలార్ ప్లెక్సెస్ వేరు. ఈ సోలార్ ప్లెక్సెస్ చక్ర ఈజ్ ద ఎమోషనల్ చక్ర. ఆల్ ఎమోషన్స్, ఎప్పటివి 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఏదైనా కూడా అక్కడే ఉంటాయి బ్లాక్. అందుకని సైకోథెరపీ, మనం సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ ఏదైనా సరే ముందు సోలార్ ప్లెక్సెస్కి హీల్ చేసుకోవాలి మనం. ఈ సోలార్ ప్లెక్సెస్ పైకి వచ్చేటప్పటికి అనాహత చక్రం. అనాహత చక్ర ఈజ్ అది ఈ లోయర్ చక్రాస్ ఏంటి, 3 నేవల్, సెక్స్ చక్ర, బేసిక్ ఈ చక్ర. ఈ పైకి వచ్చేటప్పటికి థ్రోట్, ఆజ్ఞ, క్రౌన్ చక్ర. ఈ 3 అన్నిటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. అంటే ఆకాశానికి భూమికి మధ్య, అంటే ఉన్నతమైన లక్షణాలకి, నార్మల్ మామూలు లక్షణాలకి, లోయర్ లక్షణాలకి మధ్యగా అనాహత చక్రం ఉంటుంది. ఇట్ బ్యాలెన్స్ లైఫ్. అనాహత చక్రము బాగుంటే, ఆరోగ్యంగా ఉంటే, ఫిజికల్ లెవెల్లో ఏంటి, హార్ట్, లంగ్స్,
ఇవన్నీ నీకు కంట్రోల్గా ఉంటాయి. బ్రీదింగ్ టెక్నిక్, బ్రీదింగ్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి. అది ప్రాపర్గా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఇప్పుడు మన బ్రాంకైటిస్, న్యూమోనియా ఇవన్నీ లంగ్ ప్రాబ్లం అన్నీ కూడా మనకు అనాహత చక్రానికి అయి ఉంటాయి అన్నమాట. థ్రోట్ దగ్గరకు వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ఇదేమో ఫైర్, మామూలుగా అయితే అగ్నితత్వం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మనకు ఈథర్ అన్నమాట, ఆకాశతత్వం, బ్లూ కలర్. దాంట్లో ఇదేమో రెడ్, గ్రీన్ ఆర్ కలర్ మనకు అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్ప్రెషన్, ఇప్పుడేం మనం మాట్లాడుతున్నాం కదా థ్రోట్ చక్రకి, హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఎలాగా ప్రజెంట్ చేసుకోగలుగుతున్నావు, నువ్వు నీ మనసులోది చెప్పగలుగుతున్నావా లేదా, నీ లోపలే దాచుకుంటున్నావా, సీక్రెటివ్గా ఉన్నావా, చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నావు. ప్రాపర్గా ఉంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అలాగే పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం ఉంటుంది కొంతమందికి. కొంతమంది చెత్త మాటలు మాట్లాడుతుంటారు. వాడు అన్ని చెత్త మాటలు, ఎందుకంటే ఆ థ్రోట్ చక్ర ఇంబ్యాలెన్స్ వాడికి. అలాగే కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు, నాన్ స్టాప్గా మాట్లాడుతుంటారు, బికాస్ ఆఫ్ ది ఇంబ్యాలెన్స్ ఆఫ్ థ్రోట్ చక్ర. ఆ థ్రోట్ చక్ర క్లియర్ అయితే వాళ్ళు మాట్లాడడం తగ్గిస్తారు. కొంతమంది అసలు ఇంట్రోవర్ట్గా మాట్లాడరు. ఇది క్లియర్ చేస్తే వాళ్ళు నార్మల్గా మాట్లాడతారు. సో అంటే ఏంటి, వాట్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, బయటకు కనిపిస్తున్న పర్సనాలిటీ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ హెల్త్ ఆఫ్ ది చక్ర. అలాగే మనకు ఫిజికల్ లెవెల్కి వచ్చేటప్పటికి అదే థైరాయిడ్, పారాథైరాయిడ్, లంగ్స్ ప్రాబ్లం ఏదన్నా ఇదంతా దీనికి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ ఈవెన్ జాస్ కూడా. ఆజ్ఞా చక్రకు వచ్చేటప్పటికి లోపల పిట్యూటరీ గ్లాండ్ లోపలికి, తర్వాత బ్రెయిన్, తర్వాత ఇంట్యూషన్, తర్వాత క్లెర్వాయన్స్, క్లెరాయిడియన్స్ అంటారు కదా. అంటే మనకు థర్డ్ ఐ ఓపెనింగ్ అదంతా కూడా మనకు ఆజ్ఞా చక్రం మీద. అండ్ ఇట్ ఆర్డర్స్, ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించడం, ఇట్ ఆర్డర్స్ ఆల్ ద ఆర్గాన్స్. అంటే మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఆజ్ఞా చక్రకు కూడా హీల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్ కంట్రోల్స్ ఆల్ ద ఎండోక్రైన్ సిస్టమ్. తర్వాత పైకి వచ్చేటప్పటికి క్రౌన్ చక్ర, దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ది పైనల్ గ్లాండ్. పైన ఆకాశతత్వం, ఇంకా పైన యువర్ బీయింగ్ అన్నమాట, హోల్ ఆఫ్ యువర్ బీయింగ్, ఈ జన్మలో ఏం చేయాలి, యువర్ పర్పస్ అండ్ ఆల్ సైకలాజికల్ ఇవన్నీ కూడా నీకు క్రౌన్ చక్రాకి డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ది చక్రాస్. దీనివల్ల ఫిజికల్ బాడీ ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీకు థ్రోట్ ప్రాబ్లం ఉంది, థ్రోట్ దగ్గు వస్తుంది, ఏదో ఉందంటే థ్రోట్ చక్రాన్ని హీల్ చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, అనుకున్న చెప్పలేకపోతున్నావు, లోపల బాధపడిపోతున్నావు అంటే సోలార్ అండ్ ఈ చక్రాన్ని చేసుకోవాలి. ఇవన్నీ కాక అసలు అన్ని చక్రాస్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అందుకనే ఏదో ఒక చక్రం మీద 2 నెలలు 3 నెలలు ఓవర్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ అన్ని చక్రాస్ బ్యాలెన్స్కి కలిపి చేస్తాం అన్నమాట. అవసరం బట్టి మన యొక్క డిసీజ్ ఏదైనా ఉంటే దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ చక్రాన్ని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ చక్రాస్. సో ఇక దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. విల్ గివ్ ఫ్యూ మినిట్స్. మేడం ఇప్పుడు సోలార్ ప్లెక్సస్ చక్ర క్లీన్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అదేంటి చిన్నప్పుడు కొన్ని పెంటెడ్ అప్ ఎమోషన్స్ కొట్టుంటారు కొంతమంది, ఇవి చేస్తుంటారు. సో ఇప్పుడు సోలార్ ప్లెక్సస్ క్లీన్ చేస్తే కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోతాయి మ్యామ్ ఆ మెమరీస్ కంప్లీట్ గా. ఇంకా అంటే ఆ మనిషి మీద ద్వేషం కంప్లీట్ గా పోతుంది. అంటే రోజు ఇంకా సోలార్ ప్లెక్సస్ చక్రకి రేకి పెట్టాలా మ్యామ్, ఎలా చేయాలి మ్యామ్? చేయండి, రేకి చేయండి. ఈఎఫ్టీ కూడా నేర్చుకున్నారా? ఈఎఫ్టీ ఎక్కడ నేర్చుకున్నారా? ఈఎఫ్టీ లేదు మ్యామ్, నేర్చుకోలేదు మ్యామ్. నేను జాయిన్ అవుతాను మ్యామ్, హోప్నోప్లో ఈఎఫ్టీ జాయిన్ అవుతాను క్లాసెస్. ఈఎఫ్టీలో ఇంకా తొందరగా పోతుంది. ఇది చేయండి, ఇందులోనూ పోతుంది. అంటే ఇంకొకళ్ళకి చేస్తే పోతుందా మ్యామ్? ఇప్పుడు ఒక పిల్ల ఉందనుకోండి మ్యామ్, వాళ్ళ అన్నయ్య బాగా కొట్టాడు, వాడు నాశనం అయిపోవాలని రోజు తిడుతోంది అనుకోండి మ్యామ్. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంది, ఆ పాపకి చేస్తే ఏంటంటే అవి పోతాయా మ్యామ్? పోతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళు చేసుకోవచ్చు, మీరు చేయొచ్చు వాళ్ళకి. హలో మేడం. చెప్పండి.
మేడం ఇప్పుడు మనము చక్కెర క్లీనింగ్ చేసుకునేటప్పుడు అన్ని అన్ని కలిపి ఒకేసారి చేసుకోవచ్చా అండి? ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి పెయిన్ బట్టే లేకపోతే అక్కడున్న ఇంబ్యాలెన్స్ బట్టి ఐడెంటిఫై చేసుకొని మనమే చేసుకోవాలంటారా? కాదమ్మా, ఇప్పుడు మీకు ఇండైజెషన్ ఉంది, గ్యాస్ ఫార్మేషన్ ఉందంటే ఏది బాగాలేదు? అవునండి, మణిపూర చక్కెర. మణిపూర్ బాగాలేదు, ఎమోషనల్ గా కూడా ఉంటది కాబట్టి సోలార్ ప్లెక్సస్ కూడా బాగాలేదు. ఈ రెండు చేసుకోవాల్సి వస్తుంది. కానీ అన్ని చేశాకే చేసుకుంటాం. ఎప్పుడైనా అన్ని కలిపి చేసుకోవాలి. అని నేను చేయిస్తాను, చేయిస్తాను. ఓకే, ఇంకా చాలా టైం అవుతున్నట్టుంది కదా. అబ్బో, ఈ మెర్కబా మెడిటేషన్ క్లాసెస్ లో ఏమేమి ఉంటాయి మేడం? మెర్కాబాలో ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఈ చక్ర బ్యాలెన్స్ ఏది ఉందో అది మెర్కాబా ఈజ్ ఏ కౌంటర్ క్లాక్ వైజ్ టెట్రాహెడ్రాన్స్ అంటారు అనమాట. అది చెప్తాను. ఇప్పుడు ఏదైతే మనము ఈ చక్రాస్ మీద మనం మెడిటేషన్ చేసేటప్పుడు చక్రాస్ అన్ని క్లీన్ అవుతాయి, చక్రాస్ని ఎనర్జైజ్ చేసుకుంటాము. కానీ ఇవన్నీ ఎక్కడ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. ఇప్పుడు మనకు ఒక యాటమ్ ఉంది, సోలార్ సిస్టమ్ ఏం చేస్తుంది? సూర్యుడు, చంద్రుడు, భూమి అన్ని ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయి కదా. ఒక దీంట్లో తిరుగుతున్నాయి లేదా? ఖాళీగా నించుని లేవు. అలాగే మన సెల్స్ ఎలా ఉన్నాయి? యాటమ్స్ లో ప్రోటాన్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎలా ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్. అంతే కదా, అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో స్పేస్ ఉంది కదా. అవర్ బాడీ ఈజ్ 99% స్పేస్, మిగిలింది ఎలక్ట్రాన్, న్యూట్రాన్తో ప్రోటాన్స్తో ఉన్నట్టే కదా. అయితే ఇవి తిరుగుతున్న వాటిని, ఈ ఫ్రీక్వెన్సీస్ తీసుకుని ఈ చక్రాసు తిరుగుతున్నాయి, లోపలికి ఇస్తూ ఉన్నాయి, మళ్ళీ బయటికి వెళ్తూ ఉన్నాయి. లోపలంతా ఎనర్జీ లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది. అవునా కదా? ఏది సాలిడ్ గా లేదు ఇక్కడ. ఇప్పుడు గాలి లోపలికి వెళ్తుంది, ఈ లోపలికి వెళ్ళి మరి ఎంత ఈ ఆక్సిజన్ ఇవన్నీ లోపల ఎంతో జరుగుతుంది కదా బాడీలో. అవన్నీ మళ్ళీ బయటకు వెళ్తున్నాయి, లోపలికి వస్తాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ ఇంబ్యాలెన్స్ కి మెర్కాబా అనేది 2 పిరమిడ్స్ అన్నమాట. 2 టెట్రాహెడ్రాన్స్ అంటారు అన్నమాట. అది అంటే ఇలా ఉండి ఇలా త్రిభుజాకారంలో ఉండే రెండు ఒకదానితో ఒకటి సగం సగంలో ఉంటాయి. మీకు ఆ పిక్చర్ మీకు ఇచ్చిన దాంట్లో ఉంది చూసారా? అది మన బాడీ మీద అది ఉంటాయి. దే విల్ బి మూవింగ్ ఇన్ ద బాడీ. ఒకటి కౌంటర్ క్లాక్ వైజ్, ఒకటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. అన్ని ఒకవైపు ఒకటి ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇది కిందదేమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది. దేర్ స్పీడ్ ఈజ్ డిఫరెంట్ అన్నమాట. ఫస్ట్ మనం బ్రీదింగ్తో మొదలు పెడతాం. అదంటే ఒక 3 days పడుతుంది అది నేర్పించడానికి. తర్వాత మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే హోల్ బాడీ ఎనర్జీ, సెల్స్ ప్రతిదీ కూడా ఈ మూమెంట్ ఆఫ్ మెర్కాబా ఎనర్జీ తోటి తిరగడం మొదలు పెడతాయి. ఇప్పుడు మన బాడీలో ఏవైతే అవి తిరుగుతున్నాయో దే విల్ బి కనెక్టెడ్ టు ది లైట్ అంటారు అన్నమాట. ఇట్స్ ఏ వెహికల్ ఆఫ్ లైట్ వెహికల్ అంటారు అన్నమాట. ఆ డివైన్ ఎనర్జీ తోటి అనుసంధానమై తర్వాత అందులో ఒక బ్రీత్లో మనం ఏం చేస్తామంటే మెర్కాబా ఫార్మేషన్కి బ్రీత్ చేస్తాం. అది చేసినప్పుడు మన బాడీ నుంచి ఒక ఎనర్జీ ఫీల్డ్ 55 feet వరకు వెళ్తుంది. ఈ ఎనర్జీని మనం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాక మనము ఆ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా 55 feet మన చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ తయారవుతుంది. దట్ ఫీల్డ్ విల్ బి మెయింటైన్ ఫర్ 24 hours. యూ విల్ బి కనెక్టెడ్ టు ది డివైన్ ఎనర్జీ అండ్ ఎర్త్కి దీనికి మధ్యలో ఉండే ఆ ఎనర్జీలో ఉండి యువర్ బాడీ సెల్స్ అవి స్పీడ్ ఆఫ్ లైట్లో తిరగడం మొదలు పెడుతుంది లోపల. అందుకని ప్యూరిఫికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ మేనిఫెస్టేషన్ కూడా అందులో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు మామూలు మన కార్లో వెళ్ళిన దానికి విమానంలో వెళ్ళిన దానికి తేడా ఉందా?
అంటే మనం వెళ్ళే స్పీడ్లోనూ మనం రీచ్ అయ్యేది ఎలా ఉండదు, లైక్ ఆ లైట్ వెహికల్ దాంతో మనం ఆ స్పిరిచువల్ గ్రోత్కి దానికి అది అలా పనిచేస్తుంది. ఇప్పుడు చాలామంది పిరమిడ్ చేసుకుని పిరమిడ్లో కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఎ ఫిజికల్ స్ట్రక్చర్, కొంత ఎనర్జీ అందులో ఫామ్ అవుతుంది, దాన్ని మీ కెపాసిటీ బట్టి మీరు తీసుకోగలుగుతారు అంతే. ఈ మెర్కబాలో ఏం చేస్తాము మనము, ఆ మెర్కబా రెండింటినీ మన బాడీలో చేసి అవి బ్రీత్ ద్వారా వాటిని లైట్ తోటి నింపుతాం అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ తోటి నింపి తర్వాత వాటిని మీకు లియోనార్డో డా విన్సీ బొమ్మ ఉంటుంది చూడు, మనిషి ఇలా ఉంటే చుట్టూ ఇలా ఉండి ఇలా గీతలు గీతలుగా ఉంటుంది, దట్ ఈస్ మెర్కబా. ఆ బొమ్మ నాకు చూపించడానికి వీలు అవ్వలేదు, నేను ఐ థింక్ క్లాస్ అప్పుడు చూపిస్తాను. సో ఈ మెర్కబా మెడిటేషన్లో ఆ మొత్తం 18 స్టెప్స్ ఉంటాయి, 18 బ్రెత్స్ అంటారు అనమాట. దాన్ని ఒకటి ఎలా చేయాలి అది ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే దాంట్లోకి మీరు వెళ్తారు అనమాట. ఎవ్రీడే ఒకసారి చేస్తారు అంతే, అదేమి ఎక్కువ టైం కూడా పట్టదు, ఇట్స్ ఆల్మోస్ట్ 5 to 10 minutes లోపల అయిపోతుంది. బట్ ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది 55 feet వరకు మీ లోపల నుంచి అది కంటిన్యూస్గా బాడీలో వర్క్ చేస్తూ మనకు చాలా స్పిరిచువల్ ఎనర్జీని పెంచుతుంది. అది మెర్కబా. ఓకే, అంటే చాలా మంది ఏంటంటే మెర్కబా లాగా మళ్ళీ అది కూడా బొమ్మ చేసి అందులో కూర్చుని చేయడం అనేది కూడా చూశాను నేను. తర్వాత ఒక ఆవిడ ప్రచారం చేస్తున్నారు మెర్కబా హీలింగ్ అని, అందులో ఏంటి ఓం మెర్కబాయ్ నమః అంటున్నారు, ఒకటే చాంటింగ్ అన్నమాట. అంటే దీస్ ఆర్ ఆల్ రియల్ ఎనర్జీస్ని, ఆ ఎనర్జీని సీక్రెట్ జయోమెట్రీ అంటారు దీన్ని. ఆ సీక్రెట్ జయోమెట్రిక్ స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకుని ఆ బ్రీత్ లోపలికి వెళ్ళి ఆ కలర్స్ తోటి ఆ ఫ్రీక్వెన్సీలోకి మనం వెళ్తాం అనమాట. అది మరి అర్థమైందో లేదో మీకు, నాకు అర్థం కాలేదు. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్. ఎనీ క్వశ్చన్స్? మ్యామ్ మనం చేసుకునేటప్పుడు మెడిటేషన్ పిల్లలకి కూడా చేయొచ్చా మ్యామ్? వాళ్ళని కూడా పెట్టేసుకుని అంటే మనతో పాటు ఉన్నారు అని. అమ్మ త్యాగమూర్తులు అవ్వకండి అమ్మ, కాస్త ఆగండి. ముందు నువ్వు చేసుకో, హీలింగ్ నేర్చుకుంటున్నావు కదా, హీలింగ్ నేర్చుకున్నప్పుడు ఇన్ హీలింగ్ యూ కెన్ హీల్ యువర్ చిల్డ్రన్. రేకిలో ఏదో నేర్చుకుని చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ కనెక్టెడ్ టు యూ. మీ పిల్లలకి మీరు కనెక్ట్ అయి ఉన్నారా లేదా? ఇఫ్ యువర్ ఎనర్జీ ఇన్ యువర్ హౌస్, యువర్ ఎనర్జీ ఈజ్ స్ట్రాంగ్, దట్ ఎఫెక్ట్స్ దెమ్. వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్తుంది. కాకపోయినా మనం ఎన్నో ఉన్నాయి, కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన చాలా ఉన్నాయి, ఆ టెక్నిక్స్తో పిల్లలకి చేసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి చెప్పండి. మేడం ఇది నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది, అంటే అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, నాకు ఎక్కువ సివియర్ అవుతుంది మేడం. అంటే ఏ చక్రం వల్ల బ్లాక్ అయినందుకు వస్తుంది మేడం? యాక్చువల్లీ నేను కూడా ఎనర్జీ తీసుకుంటున్నాను మేడం రెగ్యులర్గా, కానీ వచ్చేసి ఏ చక్రం వల్ల బ్లాక్ అవుతుంది అంటే అది మెయిన్గా ఫిజికల్ కాబట్టి మీకు ఇది బోన్ ఈజ్ కనెక్టెడ్ టు బేసిక్ చక్ర కదా, బేసిక్ చక్రాన్ని హీల్ చేసుకోవాలి. కింద 3 చక్రాలు హీల్ అవ్వాలి బ్యాక్ పెయిన్ ఉంటే. సెక్స్ చక్ర, నేవల్ చక్ర అండ్ మూడింటిని మీరు ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, హలో, చెప్పండి. నమస్తే అమ్మా. అది చెప్పండి. ఈఎఫ్టీ అన్నారు కదా, ఈఎఫ్టీ ప్రెగ్నెంట్ లేడీస్ చేయొచ్చా మేడం? ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సరే. చాలా టైం అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ ఎనఫ్, క్లాస్ ఇస్ ఎనఫ్. విల్ డూ సమ్ మెడిటేషన్ చేసి విల్ క్లోజ్ ఇట్. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఒక 5 days కానీ ఓన్లీ చక్ర క్లెన్సింగ్ అండ్ యాక్టివేషన్ విత్ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అండ్ హీల్ యువర్ చక్రాస్ టెక్నిక్స్ నేర్పిస్తాము. అది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, మన గ్రూప్లో పెడతాము. అది దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు నేను ఒక మెడిటేషన్ చేసి inhale, exhale, inhale deeply into the abdomen, exhale through the mouth. Inhale, exhale, exhale through the mouth, inhale, exhale through the mouth,
ఇన్హేల్. జస్ట్ ఒకసారి మీరు ఇక్కడ థైమస్ గ్లాండ్ అంటారు చూడండి. ఈ యాడమ్స్ యాపిల్ ఉంది కదా, ఈ కింద ఇక్కడ ఈ టచ్ దిస్, ఈ 3 ఫింగర్స్ పెట్టి ఒక చెయ్యిని హార్ట్ మీద పెట్టండి. డీప్గా ఇన్హేల్, ఎక్సేల్. ఫీల్ దెర్ ఇస్ ఏ బ్లూ డైమండ్ లాంటిది ఈ థైమస్ గ్లాండ్ లో, ఒక కాంతివంతంగా ఉన్న బ్లూ కలర్ డైమండ్ మెరుస్తున్నట్టుగా లోపల సెంటర్ ఆఫ్ ది బోన్, ఆ బోన్ దగ్గర బ్లూ కలర్ డైమండ్ వెలుగుతూ ఉన్నట్టుగా ఊహించండి. ఆ వెలుగు, ఆ నీలి రంగు కాంతి మొత్తం శరీరం అంతా కూడా ప్రవహిస్తూ ఉంది. మీ హార్ట్ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ నుంచి ఒక తెల్లని కాంతి కిరణం ఆ బ్లూ దగ్గరికి వెళ్తుంది. బ్లూ డైమండ్ కలుస్తూ ఉంది. బాడీ అంతా కూడా కూల్గా అవుతూ ఉంది. ద బ్లూ కలర్ ఎనర్జీ ఆ బ్లూ డైమండ్ నుంచి పాదాల వరకు, తల వరకు మీ శరీరం బయటకు కూడా వెళ్ళిపోయి మొత్తం మీ ఆరా అంతా లైట్ బ్లూ కలర్గా మెరుస్తూ ఉంది. ఇప్పుడు నోటితో ఒకసారిగా ఉఫ్ అని గాలి వదులుతూ, ఈ బ్లూ డైమండ్ లాంటిది ఒక రిప్లికా మన పెనియల్ గ్లాండ్ అంటే ఆజ్ఞా చక్రం లోపల సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్కి వెళ్ళినట్టుగా, ఒక కాంతి అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఉన్నట్టుగా ఊహించండి. ఇన్హేల్, ఎక్సేల్. బ్రెయిన్ మధ్యలో ఆ బ్లూ కలర్ డైమండ్ ఇంకొకటి ఉంది, అది కూడా ఆ బ్రెయిన్ అంతటి ఆ కాంతితో నింపుతూ ఉంది. ఇంకొకసారి గాలి వదులుతూ ఇంకొక బ్లూ డైమండ్ ఆకాశం లోపలికి, అంతరిక్షంలోకి వెళ్ళి కనెక్ట్ అయినట్టుగా, ఒక కాంతితో మీరు కనెక్ట్ అయినట్టుగా చేయండి. We are connected to the heaven. ఇప్పుడు మళ్ళీ థైమస్ గ్లాండ్ నుంచి ఒకటి నేవల్, ఒక బ్లూ డైమండ్ వెళ్ళినట్టుగా, ఇప్పుడు నేవల్ నుంచి భూమి లోపలికి సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి ఇంకో బ్లూ డైమండ్ వెళ్తోంది. Now you are connected to the heaven and earth. ఒక నీలి రంగు కాంతి కిరణం ఆకాశం నుంచి మీ లోపల నుంచి, బ్రహ్మరంధ్రం నుంచి, మొత్తం స్పైనల్ కార్డ్ నుంచి పెరీనియం ద్వారా భూమి లోపల ఎర్త్ వరకు కనెక్ట్ అయి ఉన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు చేతులు మామూలుగా పెట్టుకుని ఫీల్ దెర్ ఇస్ ఏ, ఒక త్రిభుజాకారంలో ఉండే ఒక పిరమిడ్ మీ తలపై నుంచి నేవల్ వరకు ఉన్నట్టుగా. ఇన్హేల్, ఎక్సేల్. కింద నుంచి మీ పాదాల కింద నుంచి మీ హార్ట్ దగ్గర వరకు ఇంకొక పిరమిడ్, ఇన్వర్టెడ్ పిరమిడ్, 2 ఉన్నాయి. ఆర్ ఇన్ బిట్వీన్ దోస్ 2 పిరమిడ్స్, ఒకటి పైకి ఒకటి కిందకి ఉంది. దే ఆర్ ఆల్ మూవింగ్, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. పైది క్లాక్ వైజ్, కిందది యాంటీ క్లాక్ వైజ్. దే ఆర్ మూవింగ్. ఇన్హేల్, ఎక్సేల్. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నారు మీరు, ఆకాశానికి భూమికి మధ్య ఉన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఆ రెండు కూడా ఒక దివ్యమైన నీలి రంగు కాంతితో మెరిసిపోతూ ఉన్నాయి. దే ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ ద బ్లూ లైట్, హీలింగ్ హోల్ ఆఫ్ యువర్ బాడీ. ప్రతి అణువుని కూడా
క్లియర్ చేస్తూ ఉంది. మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్, పెయిన్స్, ఎమోషనల్ ట్రామా అంతా కూడా భూమి లోపలికి కరిగి వెళ్ళిపోతూ ఉంది. ఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎర్త్. భూమి నుంచి కూడా పాదాల్లోంచి, ఆ కాంతి కిరణాల్లోంచి భూమి లోపలికి బేసిక్ చక్రాల్లోంచి ప్రతి సెల్ కూడా దివ్యమైన కాంతితో నిండుతుంది. ఇట్స్ లైక్ ఒక మంచి వైలెట్ కలర్ లైట్ తో నిండిపోతూ ఉంది. పైనుంచి బ్లూ కలర్, కింద నుంచి వైలెట్ కలర్. Your whole body is filled with both the colors. మీ ఆరా అంతా కూడా, ప్రతి సెల్ కూడా ఆ కాంతితో నిండి లోపల ఉన్న ఎమోషనల్ ట్రామా, సెల్యులర్ ట్రామా అంతా కూడా కరిగి భూమిలోకి వెళ్తుంది. మీరు ఇప్పుడు తల మీద క్రౌన్ చక్రం మీద ధ్యాస పెడుతూ ఉన్నారు. Now I am giving some energy to all of you. Feel that you are receiving energy from the divine. ఆ దివ్యమైన ఆ భగవంతుడి నుంచి, పరమాత్మ నుంచి ఆ దివ్య శక్తి మీ లోపలికి వచ్చి flush out all the negative energies in the chakras. క్రౌన్ చక్ర, ఆజ్ఞా చక్ర అంటే భ్రూమధ్యం దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్, అది రెండు వైపుల నుంచి ఆ చక్రాస్ గిరగిర యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ క్లియర్ అవుతున్నాయి. థ్రోట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, హార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సోలార్ ప్లెక్సస్ ఫ్రంట్ అండ్ బ్యాక్, నేవల్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సెక్స్ చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్, బేసిక్ చక్ర భూమి లోపలికి వెళ్తుంది. పాదాల్లోంచి కూడా ఎనర్జీ వెళ్తుంది. చేతుల్లోంచి కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా అరచేతుల్లోంచి బయటకు వెళ్తుంది. జస్ట్ ఫీల్ దట్ all the negative energies, blocks, emotional trauma, it's all dissolved. అన్నీ కూడా మీ ఆరాలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. All chakras are cleansed. చాలా బ్రైట్ గా బ్లూ కలర్ లైట్ తోటి, పైవన్నీ బ్లూ కలర్ లైట్, కింద నేవల్ నుంచి కింద వరకు వైలెట్ కలర్ లైట్ తోటి నిండిపోతూ ఉన్నాయి. యూ కెన్ ఫీల్ దట్ ఒక స్మోక్ బయటకు వెళ్ళినట్టుగా చక్రాల్లోంచి మీలో ఉండే ఎమోషనల్ ఫీలింగ్స్, ఫియర్స్, యాంగర్స్, కోపాలు, యాంగర్స్, ఫైనాన్షియల్ ఫియర్స్ అన్నీ కూడా we are connected to the divinity. We are connected to the heaven and earth. ఎర్త్ నుంచి కూడా దివ్యమైన కాంతి లైక్ ఏ గోల్డెన్ కలర్ ఎర్త్ ఎనర్జీ మీ పాదాల్లోంచి ప్రతి అణువు లోపలికి వచ్చి మిమ్మల్ని హీల్ చేస్తూ ఉంది. ఆల్ చక్రాస్ ఆర్ ఫిల్డ్ విత్ ది గోల్డెన్ కలర్ ఎనర్జీ ఆఫ్ ది ఎర్త్. పైనుంచి బ్లూ కలర్ లైట్ వచ్చి మొత్తం పైనుంచి కిందకి ఆల్ చక్రాస్ ఆర్ ఫిల్డ్ విత్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఫ్యూ మినిట్స్. నేను సైలెంట్ గా ఉంటాను కాసేపు. ఐఎమ్ గివింగ్ ఎనర్జీ.
Now your whole body is filled with the divine light. కళ్ళు మూసుకుని ఒకసారి అందరూ కూడా చెస్ట్ దగ్గర నమస్కారం పెట్టినట్టుగా ఒకసారి మీ బటన్ వేళ్ళు సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి టచ్ చేయేలాగా నమస్కారం పెట్టండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. మనసులోనే అద్భుతమైన దివ్యమైన శక్తిని నేను రిసీవ్ చేసుకోవడానికి ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. హీల్ హోల్ ఆఫ్ మై ఆల్ మై చక్రాస్. ఇన్హేల్, ఎక్సేల్. Whole your heart is filled with the divine energy, flowing into whole of your body, balancing all the chakras. All chakras are filled with the divine light, balanced. You come back to the normal state. Inhale, exhale. డివినిటీకి, ఆల్ హీలింగ్ మాస్టర్స్, గురూస్కి నమస్కరించి నెమ్మదిగా కలుగుతారు. ఓకే, నేను ఓపెన్ యువర్ ఐస్. ఎవరైనా ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. మ్యామ్ చాలా రిలాక్స్డ్‌గా అనిపించింది మ్యామ్. యాక్చువల్లీ ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించింది. జస్ట్ ఒక డిఫరెంట్ ప్లేన్‌లోకి వెళ్ళినట్టు అనిపించింది. అండ్ చాలా అలజడిగా ఉంది ఇంతకుముందు యాక్చువల్లీ. సో, అదంతా తగ్గింది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీకు ఓకే, కాళ్ళు పట్టుకొని దండం అది ఏంటంటే ఒక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ని ఇచ్చాము. దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్. అంటే మనం చక్ర హీలింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా కోసం చేయించాను.
ఓకే, ఎవరినో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడండి, అదర్వైజ్ వీ కెన్ నమస్తే క్లోజ్ ద మేడం. సెషన్. చెప్పండి. నమస్తే మేడం. నా పేరు హరిత. మేడం, చెప్పండి. చక్ర హీలింగ్స్ అప్పుడు చక్రాస్కి అన్ని పంపించినప్పుడు ఈ నావెల్ మరి బేస్ చక్ర దగ్గర వేడి జనరేట్ అయింది మ్యామ్. అది బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ కూడా ఉంది. ఓకే, యాక్చువల్గా ఓకే, హెర్నియేటెడ్ డిస్క్ ప్రాబ్లం ఉంది. సో ఓకే, ఓకే. ఎక్కువ అక్కడ సెన్సేషన్స్ తెలిసాయి మేడం నాకు. ఉంటుంది, నమస్తే. ఎందుకంటే ఎనర్జీ అక్కడ ఎక్కువ వర్క్ చేస్తుంది కదా, అది రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా. అవి రెండు దగ్గరే ఎక్కువ తెలిసింది మేడం. మనకి ఎక్కడ బాగాలేదు అక్కడ హీట్ జనరేట్ అయినట్టు ఉంటది. అది అంటే అవును. కెమికల్ యాక్షన్ లాగే ఉంటది ఎనర్జీ వెళ్ళినప్పుడు. తెలిసింది మేడం. Right. అసలు ఫుల్ అంతా మొత్తం వైట్ గానే నా చుట్టూ అంతా ఫుల్ వైట్ లైటే ఉన్నింది మేడం. చేస్తున్నంత వెరీ సేపు గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్ వర్క్స్. మీకు మీరు వీలైతే రెస్ట్ గానే ఉండండి. మినిమం 15 minutes to 1 hour. ఆ ఎనర్జీ చాలా ఎక్కువసేపు పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారు? అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. మేడం, ఫస్ట్ డైమండ్ చెప్పారు కదా, ద వెరీ ఫస్ట్ వన్. ఇమ్మీడియట్లీ ఐ ఫెల్ట్ సెన్సేషన్ థర్డ్ ఐ. అంటే ఈవెన్ బిఫోర్ మీరు అసలు లోపలికి వెళ్ళలేదు. సో నాకు డౌట్, మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారా ఎనర్జీ ఇవ్వడం అని, ఈవెన్ బిఫోర్ వి స్టార్ట్ ద మెడిటేషన్ ఫస్ట్. అంటే అలాగే ఉంటుంది. స్టార్టింగ్ మనం స్టార్ట్ చేయగానే మొదలైపోతుంది ఎనర్జీ. నేను బాగా సెన్స్ చేశాను అది. ఈవెన్ నౌ ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఆ థర్డ్ ఐ లో అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ క్లాస్ అయితే అది ఇచ్చేసాక ఇంకా మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని వదిలేస్తాము. ఇది ఇంకా పబ్లిక్ క్లాస్ కాబట్టి మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందని వీఆర్ ఓన్లీ టాకింగ్. అదర్వైజ్ యూ కెన్ టేక్ రెస్ట్, ఆల్ ఆఫ్ యూ కెన్. ఇప్పుడు ఇది మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చా మేడం ఈ మెడిటేషన్? ఇదా అంటే ఇది ఇవ్వాలి ఎనర్జీ. ఇది ఓన్లీ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ మీకు ఇచ్చాను. దట్ ఐ టీచ్ ఇన్ ద క్లాస్. దానికి ఎనర్జైజ్ చేసి అది ఎలా చేసుకోవాలో మళ్ళీ మీకు నేర్పిస్తాను. ఇన్ దిస్ ఐ హ్యావ్ గివెన్ ఎనర్జీ. మీకు మీరు ఎలా చేసుకోవాలో క్లాస్లో నేర్పిస్తాను నేను. జనరల్గా మీరు జనరల్గా ఆ విధంగా చేసుకుంటే కొంత ఎనర్జీ వస్తుంది మీకు. బట్ డీపర్ లెవెల్ రావాలంటే దానికి కొంచెం 5 days క్లాస్ చెప్తాను కదా, అందులో అన్ని నేర్పిస్తాను. దిస్ ఈజ్ టేస్టర్ అంటారు అనమాట, టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఇదంతా అందులో ఏం జరిగిందో ఏంటనేది మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీతో చేయిస్తాను అనమాట క్లాస్లో. ఓకే, మనది సెల్ఫ్ హీలింగ్ తోటి ఉంది, అది కూడా విని చేసుకోవచ్చు. జనరల్గా క్లాస్ చేయడం అది చెయ్యండి. అంటే అది కాదు, సెల్ఫ్ హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది యూట్యూబ్లో, అది కూడా చేసుకోండి. క్లాస్ జాయిన్ అవ్వకపోతే అదన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ.